నన్నయ్య గారు అంటారు, అమలాచార పవిత్ర భూసురవరేణ్యాగార పుణ్య ప్రదేశములన్ అధ్యయనారవంబు విధివత్ స్వాహా స్వధా స్వస్తి శబ్దములున్ మంగళ సూర్య ఘోషములు ఉజ్జత్ కౌశికాశీర్వినాదములున్ రమ్యత రంబులయ్య ధరణిన్ తద్రాజ్య సమృద్ధితో. ప్రభువు ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారు. కాబట్టి చక్కగా ఎంత అందంగా ఉండేవంటే ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు చక్కగా వేదం చదువుకుని పరమ ధార్మికమైన బుద్ధితో ఈశ్వరార్చన చేస్తూ ఉండేవారు. విడుతూ ఉంటే గురువుగారు పాఠం చెప్తూ పిల్లలందరూ పాఠాలు నేర్చుకుంటూ ఆ వేద పాఠాలు వినపడుతూ అందమైనటువంటి ఆ స్థితిని కళ్ళకి కనపడేటట్టుగా వాతావరణం కల్పింపబడి ఉండేది. ఆ అధ్యయనం చేసేటప్పుడు స్వరంతో గురువు గారు కూర్చుని పాఠం చెప్తుంటే వాళ్ళందరూ వేద పాఠం నేర్చుకున్న పిల్లల యొక్క ఆ ఘోష, వేదమంత్రముల ఘోషలు వినపడుతుండేవి. ఇళ్లలో స్వాహ స్వధ స్వస్తి శబ్దములు వినపడుతుండేవి. అంటే స్వాహ స్వధ స్వస్తి శబ్దములు వినపడుతున్నాయంటే యజ్ఞయాగాది క్రతువులు నిరంతరము అగ్నిని అర్చించడము, హోమాదులు జరుగుతూ ఉండడము ఎప్పుడూ ఎక్కడ చూసినా చక్కగా జరుగుతూ ఉండేవి. మంగళవాద్యముల యొక్క ధ్వనులు వినపడుతుండేవి. అది ఆ మనిషి యొక్క మనసులో ఒక రకమైనటువంటి ఉద్రేకం పుట్టేటట్టు, భయం పుట్టేటట్టు, అవతలవాడు హడిలిపోయేటట్టు అసలు ధ్వనిని కానీ శబ్దాన్ని కానీ చేయకూడదు. ఇది అర్థం పర్థం లేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి నా కళ్ళకే కనపడుతుందో నా ప్రారంభ కర్మో నాకు అర్థం కాదు. కానీ నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఆయన అంత బుద్ధి లేకుండా ఎలా ఎక్కించుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఓ చిన్న పిల్లాన్ని వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు మోటార్ సైకిల్ మీద. ముందెళ్ళిపోయానికి వెనకాల పిల్ల కునుకుతోందో, నిద్ర వచ్చేస్తోందో, సరిగా కూర్చుందో ఏం తెలుస్తుందండి? అప్పుడప్పుడు ఒకసారి చూస్తాడంతే. ఆ పిల్లకి కునుకుపాటు వచ్చేస్తాను, వచ్చి ఆ పిల్లిలా తూలిపోతాను. నేను వెనకాతలో వెడుతున్నాను బండి మీద, ఇటు ఈ పిల్లిలా తూలిపోతోంది ఏంటి అనుకున్నాను. అనుకుని కొంచెం ముందుకెళ్ళి అయ్యా పిల్ల తూలుతోంది, నిద్ర వస్తోందేమో చూసుకోండి అని చెప్దాం అనుకున్నాను. అనుకునేలోగా ఒక ధూర్తుడు, ఇప్పుడు రకరకాల హారన్స్ వచ్చేస్తున్నాయి కదండి, అన్యాయము అన్న మాటకు అర్థం అదే. ఒక చెవికి వినికిడి శక్తి కొన్ని డెసిబుల్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ధ్వని వినపడితే పిచ్చి వస్తుంది, లేకపోతే అస్థిమితం వస్తుంది. అలా ఉండకూడదు. వాడు ఒక భయంకరమైనటువంటి హారం, ఏ లారీయో విడితే మోగించవలసిన హారం మోగిస్తూ వాడు పామిడిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఈ పిల్లపడితే మన ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న దగ్గర ఆ పిల్ల బండి నుంచి ఆ శబ్దానికి ఆ కునుకుతున్న పిల్ల హడిగిపోయి పక్క పడిపోయింది. ఆ పడిపోవడంలో ఆ పిల్ల అదృష్టం ఎక్కడుందో ఆ పేవ్మెంట్ మీద పడి పాపం దెబ్బలు తగిలాయనుకోండి, ఏదో నలుగురు చూశారు. కానీ అసలు ఎవడు శబ్దం చేస్తూ వెళ్ళాడో వాడు అప్పటికి జగన్నాథపురం వెళ్ళిపోయి ఉంటాడు. వాడికి ఏం పోయింది, వెడితే జగన్నాథపురం వెళ్తాడు, ఇలాంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పోతాడు, లేదా ఇంకో చోటుకు పోతాడు, వాడితో పోదు. తెలియక ఏ పిల్లో ఎవరో అలా వెళ్ళారనుకోండి, అంతే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని శోకసాగరంలో ముంచేస్తాడు. వాడి పొందేటటువంటి సంతోషం పైశాచికం, అది అర్థం లేదు అసలు. అధార్మికమైనది. ఎంతమంది పోలీసులు మీరు పెడతారు నాకు చెప్పండి? మనిషికో పోలీసులు పెడతారా? ఎంతమంది పోలీసులు నిలబడి ఎంతమందికి బోధ చేయగలరు లోకంలో? ఎవడికి వాడికి ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఒక చోట ఒకలా వెళుతున్నామంటే మనం ఒకలా ప్రవర్తించాలన్న ఆలోచన ఉండాలి. సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు. 2 వీలర్ మీద వెళుతూ సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళని ఎంతమందిని పోలీసులు ఆపగలరు నాకు చెప్పండి? మనిషికి ఒక పోలీసుని పెట్టినా సాధ్యం కాదు. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటటువంటి వాడు కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో సెల్ పట్టుకుంటే వాడు క్లచ్ ఎలా పట్టుకుంటాడు? వాడికి ఇంకా బండి మీద నియంత్రణ లేదు. కాబట్టి ఎప్పుడైనా వాడు పడిపోతాడు, లేదా ఎవరినో పడగొట్టేస్తాడు. ఎంత ప్రమాదమో, పెద్దవాళ్ళకి గబుక్కుని పడిపోతాయి అంటుకో ఎముకలు. వాడు ఎంత ధూర్తుడై ఇతరుల జీవితాల గురించి ఆలోచించిన వాడైతే వాడు ఒక్క నిమిషం ఆగి మాట్లాడితే ఉపద్రవం రాదు. కాసేపు అలా పక్కకి తీసి బండిని ఏం మాట్లాడాలో మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. ఒక ప్రవచనం జరిగే చోట ఎంతో మంది ఏదో పాపం తెలుసుకుందామని వస్తారు. అక్కడ నీకు సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది అంటే
నువ్వు ధార్మిక ప్రవచనం వినడానికి రావడానికి కావలసిన కనీస అర్హతతో నువ్వు వచ్చినట్ట సభకి. ఎందుకు నీకు ఆ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడం కూడా చేతకాని వాడికి సెల్ ఫోన్ పెట్టుకుని ఎందుకు వస్తావు సభకి? నీకు మళ్ళీ ఇంకోళ్ళు ప్రకటన చెయ్యాలా దానికి? ముందు కూర్చోకండి వెనక కూర్చోండి అని చెప్పాలా? అంటే మనని మనం పరిశీలించుకోగలిగినటువంటి స్థితిని కోల్పోతే ఎంతమందిని పెట్టి ఎవరిని ఎవరు మార్చగలరు చెప్పండి? ఎవరికి వాళ్ళు వివేచనతో నిలబడగలిగితే లోకం శాంతియుతంగా ఉంటుంది. ఆనాడు ప్రజలలో ఆ ధార్మిక నిష్ఠ ఉండేది. ధార్మిక నిష్ఠ యందు నేను బతకడం కాదు, నేను పక్కవాడికి అశాంతికారకంగా బతకట్లేదు కదా, నేను మర్యాదతో బ్రతుకుతున్నానా, ఇది పరిశీలనం చేసుకునేవాడు. పైగా తప్పు అని మీరంటే వాడికి ఇంకొక ఆస్తి ఏమిటో తెలిస్తే వాడు తిరగబడతాడు మీ మీద. ఎవరిని శాసించగలరు? అందుకే ధర్మం 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 అలా బోధ చేస్తూనే ఉన్నాయి శాస్త్రాలు. అలా అందరూ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఒండరుల యందు ఒకరి గురించి ఒకరు ఆలోచించారు. తన పని అయిపోయిందా లేదా కాదు, నేను ఇలా ఉంటే పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు. పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు కాబట్టి ప్రశాంతంగా అందరూ జీవించారు. ఇవాళ నేను దాని గురించి కోపంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. సెల్ ఫోను ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు అండి, దానికి ఏం ప్రాణం లేదు. అది దాని తప్పు కాదు. మీరు ఇవాళ పూర్వం ఒక ట్రైన్లో స్లీపర్ కోచ్లో బెర్త్ దొరికితే కొంతసేపు నిద్రపోయేవారు. ఇవాళ మీకు నిద్ర పట్టదు, ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి, ఎక్కడో సిగ్నల్ అందకపోతే తప్ప. రాత్రి బవళ్ళు ఎవడో ఒకడు హలో హలో నరుస్తూనే ఉంటాడు. ఏమిటి పడుకుంటాడు పాపం? అందులో వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఒక్క గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కితే అందులో నిజాంసులో గుండెపోటు వస్తే చూపించుకోవడానికి నిమ్స్కి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, నీతో పాటు బెర్తల మీద పడుకుని. చెవిపోటుతో ఎక్కడికో వెడుతున్న వాళ్ళు ఉండొచ్చు, పగలంతా అలిసిపోయి లేకపోతే ఏదో చాలా బాధాకరమైన వాతావరణంలో ఉండి విడుతున్నవాడు ఉండొచ్చు. ఏ తండ్రో తల్లో చచ్చిపోతే వచ్చి 11వ రోజు పూర్తి చేసి ఏడుస్తూ ఉద్యోగానికి పోతున్నవాడు ఉండొచ్చు. వాడు ఆ బడలికతో కాసేపు నిద్రపోతే వాడు తెల్లవారి ప్రశాంతంగా ఉంటాడు. ఏమి 9ంటికి నువ్వు ఎందుకు సెల్ ఆఫ్ చేయవు పడుకునేటప్పుడు? రాత్రల్లా ఎందుకు నీకు సెల్ ఆన్ చేసి ఉండడం? అప్పుడు ఎందుకు నీకు ఆ పిచ్చి పాటలు? అప్పుడు రాత్రి పాటలు వినడం ఏంటంటే రాక్షసులు ప్రవర్తించినట్టు. వెంకటాచలం పెడతాడు సెల్, ఇలా ఇలా వెతికి దొంగలకి వెతికినట్టు తీసేస్తే కూడా తెలియకుండా దాచుకుపట్టి వెళ్ళిపోతున్నాడు. ఏమిటా అసలు? అది సెల్ ఫోన్ తప్ప మనుషులు తప్ప? ఒక్క సెల్ ఫోన్ ని ఆధారం చేసుకుని మనిషి పక్కవాడి గురించి ఆలోచించకుండా ఇవాళ జీవిస్తున్న జీవన విధానాన్ని మీరు పరిశీలించండి. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి చెప్తుంది. కాబట్టి స్మృతి శృతిని అనుసరిస్తుంది కాబట్టి ధర్మం. శృతిని స్మృతిని పురాణం చెప్తుంది కాబట్టి పురాణం ఏం చెప్పిందో అది ధర్మం. ఎందుకు పురాణ ప్రవచనం వింటారు అంటే ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు వింటే ఏమిటి ఫలితం అంటే అది విన్నప్పుడు ఓహో వాళ్ళు ఇలా ప్రవర్తించకపోవడం వల్ల ఫలానా వాళ్ళు దెబ్బతిన్నారు. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు శాశ్వతులయ్యారు లోకంలో తప్ప ధర్మమును విడిచిపెట్టేసిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అందుకే ఆ ధర్మము ఎన్ని రకాలుగా మారుతుంటుందో మీకు మిగిలినటువంటి విశ్వాసములకు సనాతన ధర్మమునకు ఉండేటటువంటి చాలా పెద్ద తేడా ఎక్కడొస్తుందంటే ఆ ధర్మము మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉండు అని చెప్పదు. ధర్మము మీ స్థితిని అనుసరించి మీకు ధార్మిక ప్రయోజనమును సాధించడానికి వీలుగా ధర్మము మారుతూ ఉంటుంది. ఒకనాడు ఉన్నది సామాన్య ధర్మం, ఇంకొక నాడు ఆపద్ధర్మము అని ఉంటుంది. నేను ఉన్న ఊళ్ళో ఉన్నాను, అప్పుడు నేను శౌచాన్ని పాటించడం, వేళపట్టున స్నానం చేయడం, చక్కగా సంధ్యావందనం చేసుకోవడం, ఇవి నా ధర్మాలు. నేను ఒకనాడు ప్రయాణంలో ఉన్నాను, నిజానికి అప్పుడు కూడా అలా ప్రయాణం చెయ్యమని కూడా శాస్త్రం చెప్పదు. ప్రయాణాన్ని సాయంకాలానికి ఆపు చేయవలసిందే, ఆపు చేసి నువ్వు సంధ్యావందనం చేసి మళ్ళీ ప్రయాణం చేయాలి తప్ప
సంధ్యావందనం మానేసి నేను ప్రయాణం చేస్తాను అన్నారు అనుకోండి, అంతకన్నా ఘోరాతి ఘోరమైన నేరం ఇంకోటి లేదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు దీక్షితుడై నేను సంధ్యావందనం మానేసేసి రైల్లో వెళ్ళిపోతానండి అన్నాడు అనుకోండి, అలా వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే, ఇది అయ్యప్ప స్వామి దేవాలయం కాబట్టి నేను చెప్తున్నాను, ఇరుముడి కట్టుకున్నవాడు సాయంకాలం సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఆపేయవలసిందే. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళు, దిగిపోయి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ రైలు ఎక్కాలి. మళ్ళీ తెల్లవారేటప్పటికి దిగి మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి. నేను కొంతమంది మహాపురుషుల్ని నా కుమార్తె వివాహానికి ఆహ్వానించాను. వాళ్ళు వివాహానికి రావడం కోసమని అంచెలంచెల మీద వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్లు బట్టి వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేయడం కూడా అయింది. వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే వేళకి దిగిపోయారు, ప్రయాణం ఆఫ్ చేసేసి వాళ్ళకి తెలుసున్న గృహానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకున్నారు. అందుకే దేవాలయాల్లో పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి. దేనికి అంటే, ఒకవేళ ఆయనకి తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోతే కోనేటికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చి పెడతాడు. నువ్వు ఎన్ని విన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరికి కావాలి? నీకు సంధ్యావందనం చెయ్యవు, ఇంకెందుకు? ఎక్కడికి వెళ్ళి ఎవరికి కావాలి? ఎన్ని విని ఎవరికి కావాలి? ఎన్ని పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే ఎవరికి కావాలి? ఎవరికి పిల్లలు అయితే మాకు కావాలి? నువ్వేమైనా చేస్తావా? నీకోసమే ఇవన్నీ ఏర్పాటు చేసింది వ్యవస్థ. అలా నువ్వేమైనా చేయగలవా? సంధ్యావందన భ్రష్టుడవు కాకుండా నిలబడగలవా ధర్మానికి? అలా నిలబడగలిగితే ధర్మం. అయితే ఏమండి, ఇంట్లో ఉన్నాను, సామాన్య ధర్మం పాటించాను, ఒకరోజు అసలు ఏమీ కుదరలేదు నాకు, అప్పుడు కనీసం విభూతి జల్లుకుని సంధ్యావందనం చేయాలి, మానేయడం మాత్రం చేయాలి. విభూతి జల్లుకుని సంధ్యావందనం చేయాలి తప్ప, నేను మీకు సత్సంగంలో చెప్పా, పంచభూత స్నానమున 5 భూతములతోటి స్నానం చేస్తారు. ఒకనాడు విభూతితో స్నానం చేస్తారు తప్పకపోతే, ఒకనాడు గోధూళి వేళ సాయంకాలం పెడుతుంటే గోవు డెక్కల నుంచి పైకి రేగిన ధూళి మీద పడితే స్నానం చేసినట్టే వాయు స్నానం. సంవత్సరానికి ఒక్కసారైనా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం కింద తడవాలి, దివ్య స్నానం. కాబట్టి 5 రకాలుగా స్నానం చేస్తారు. ఎప్పుడు ఎలా అవసరమో దాన్ని బట్టి ఆ స్నానం అలా చేసి సంధ్యావందనం చెయ్యాలి. కానీ అసలంటూ మానేస్తే, నువ్వు ఏదో ఒక పని చెప్పి అందుకు నీకు మానేశానండి అన్నావు అనుకో, దీనికోసం అది ఎందుకు మానేయలేకపోయావు? అబ్బే అది ఎలా కుదురుతుంటే అన్ననాడు నీకు ఇది ప్రధానమన్న భావన లేదు, కాబట్టి దీని కొరకు నువ్వు వదిలిపెట్టేస్తావు. ఇందులో ఇలా చెప్పడం కాదు, అలా నేను కూడా నిలబడగలిగితే ఎప్పటికైనా నేను ధన్యుణ్ణి, ధర్మాన్ని పూర్తిగా పట్టుకున్నవాడిని. అందుకే ధర్మము పట్టుకున్నదేదో అది ధర్మము, ఏది పట్టుకొనబడలేదో అది ధర్మమే కాదు. నాకు కేవలం తెలిసండి అన్నది ధర్మం, అది రక్షణ చెయ్యదు. పైగా ఇంకొక మాట ఏమిటో తెలుసండి, అది ధర్మమును అవమానించడమే. బాగా తెలుసుకుని దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుని అది ఎందుకు చెయ్యాలో తెలుసుకుని చేసి తీరాలని తెలుసుకుని చెయ్యకుండా ఉండడం ధర్మాన్ని అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది? అప్పుడు నీకు ఎందుకు రక్షణ కలుగుతుంది? భీష్ముడు పరిపాలన చేస్తే ఆ రాజ్యము వెలిగింది అన్న మాటని నన్నయ్య గారు ఎందుకు ఇన్ని మాటలు చెప్పాలి అంటే, భీష్ముడు ధర్మమును అలా పట్టుకుని ఉన్నవాడు, ఆయన సత్యధర్మములను అలా పట్టుకున్నాడు. కాబట్టి భీష్ముడు రాజప్రతినిధిగా ఉండగా ధర్మ వ్యతిరేకంగా ఇంకొకడు ఉండలేడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే అలాగా కుదురుతుందా? యుద్ధ భూమి యందు సాయంకాలం అయ్యేటప్పటికి కిందికి దిగి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనానికి సమయం లేకపోతే నీతిగా భావించి యుద్ధ భూమిలో ఉన్న మట్టి తీసి అర్ఘ్యంగా ఇచ్చాడు సంధ్యావందనంగా, తప్ప సంధ్యావందనం వదిలిపెట్టలేదు ఆయన. అటువంటి ధర్మాత్ముడు, అంతగా వేదాన్ని పట్టుకున్నవాడు, అంతటి సత్య నిరతి కలిగినటువంటి వాడు, దానికి అడ్డొస్తే పెళ్లినే వదిలిపెట్టేశాడు, రాజభోగాన్నే వదిలిపెట్టేశాడు, సింహాసనాన్నే వదిలిపెట్టేశాడు. అటువంటి ధర్మాత్ముడు పరిపాలకుడై ఉండగా రాజ్యం ఎందుకు వర్ధిల్లదు? చెప్పడానికి అసలు నీకు యోగ్యతే లేకపోతే, ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్ చెప్తుంటారు, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. అసలు తన చేతులకే మచిలి ఉన్నవాడు ఆ చేతులతో పాలన ఎలా ముట్టుకుంటాడు? తన చేతులకే బురదంటుకున్నవాడు పవిత్రమైన న్యాయాన్ని ఏం మాట్లాడతాడు, పవిత్రమైన ధర్మం గురించి ఏం ప్రసంగాలు చేస్తాడు? కాబట్టి పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. సిమిలర్లీ
ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి ధర్మం గురించి మాట్లాడే అధికారం కూడా లేదు. కాబట్టి ధార్మికుడు అంటే ఆ ధర్మమును ఎవడు పట్టుకుని ఉన్నాడో వాడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే ఆ ఇంటి యజమాని పట్టుకున్న ధర్మం అటువంటిది, ఆయన పట్టుకున్నటువంటి ఈశ్వర పాదముల పట్టటువంటిది. అందుకే ఆ ఇల్లే ఓ దేవాలయంలో ఆయన వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి, అంతే. ఆ ఇంటి మొహం చూసేవాడు ఉన్నాడు. ఎందుకని ఆ తర్వాత పట్టుకున్నవాడేది? పట్టుకుని ఉన్నాడు అంతే. ఆ ఇల్లు సకల శాంతులతో పరిఢవిల్లుతుంది. ఎందుకని అంటే పట్టుకున్న ధర్మము రక్షిస్తుంటుంది. అది ఒక యజమాని పట్టుకున్నాడు, ఆ ఇంటికి రక్ష. ఒక గ్రామాధికారి పట్టుకున్నాడు, ఆ గ్రామానికి రక్ష. ఒక రాష్ట్రాధినేత పట్టుకున్నాడు, ఆ రాష్ట్రమునకు రక్ష. ఒక రాజ్యాధినేత పట్టుకున్నాడు, రాజ్యమునకు రక్ష. ఎవడు ఆయా స్థానముల యందుండి ధర్మమును విడిచిపెట్టాడో వాడి వలన ఆయా స్థానముల చేత పరిపాలింపబడుతున్న ప్రాంతముల యందంతటా కల్లోలమే. ఎందుకని ధర్మము లేదు కాబట్టి ఇంకా ధర్మము యొక్క రక్షణ ఎలా కలుగుతుంది? కలగదు. అందుకే ఒకసారి ప్రభువు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు అనుకోండి, అందరూ ధర్మాన్ని పట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ వ్యతిరేకంగా మాట్లాడడం కుదరదు అసలు. కనుక కురుభూములుత్తర కురువుల కంటెను అధిక లక్ష్మీయుక్తి నతిశయిల్లి ధర్మాభిసంరక్షితంబైన భూప్రజకెంతయు అభివృద్ధి యొసగుతుండే. ధర్మము చేత రక్షింపబడుతున్నటువంటి భూప్రజ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా శోభతో చాలా ఐశ్వర్యంతో సంతోషంగా ఉన్నారు. వలసిన ఎప్పుడు వానలు కురియుట సస్య సమృద్ధి ప్రశస్తమయ్యే పాలు సేపి. ఎప్పుడెప్పుడు వర్షం కురవాలో అప్పుడప్పుడు వర్షం కురుస్తోంది. కురవకూడని సమయంలో వర్షం కురవడం ప్రమాదకరం. ఎప్పుడు వర్షం కురియాలో అప్పుడు కురియకపోవడం అనావృష్టి హేతు. కాబట్టి పంట బాగా చేతికొచ్చే ముందు ఘోరమైన చాలా ఎక్కువగా వర్షం పడింది అనుకోండి, ఆ పంట చేతికి అందదు. కాబట్టి అప్పుడు వాన పడకూడదు. విత్తనం పెట్టేటప్పుడు వాన పడలేదనుకోండి, అసలు పంట వెయ్యలేదు వ్యవసాయదారుడు. ఈ రెండు రకాలుగాను వర్షం ఎప్పుడు పడాలో అప్పుడు పడాలి, అంతేగాని వర్షములు కేవలం పడ్డం ప్రయోజనం కాదు. అలా పడితే లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది. నిన్ననే కదూ ఆ మహాతల్లి సత్యవతీదేవి చెప్పుకుంది వ్యాస భగవానుడితో, సింహాసనం మీద ప్రభువు కూర్చోకపోతే వర్షములు పడవు. ఏవి బ్రతకడానికి దొరకాలో అవి ఎక్కువ ధరలకి దొరుకుతాయి, ఏవి దొరకకూడదో ప్రజలకి అవి లోకమంతటా అన్ని చోట్ల దొరకడం ప్రారంభమవుతాయి. ధరల యందు తేడా వస్తాయి. దానివల్ల లోకములో ఎవరు శాంతి పొందరయ్యా, సింహాసనం ఖాళీగా ఉండకూడదు. అందుకని త్వరగా సంతానమును పొందాలి అంబిక అంబాలిక అని అడిగింది. వాళ్ళు అంత ధార్మిక నిష్ఠతో అటువంటి ఆలోచనతో ఉండేవారు. కామోపభోగము వారి ప్రయోజనము కాదు. అందుకే ఒకసారి సింహాసనం మీదకి వారసుల్ని ఇచ్చాడు, వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. ఒకసారి ఆ వారసుల్ని అందించారు, అంబిక అంబాలికకి మళ్ళీ ఆ తలంపు కూడా లేదు. అంత ధార్మిక నిష్ఠకి వాళ్ళు కట్టుబడి ఉండగలిగేవారు. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ మాట అంటాడు, అంత గొప్ప ఇక్ష్వాకు వంశం రఘువు పుట్టిన తర్వాత రఘువంశం ఎందుకు అవ్వాలి అన్నాడు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, రఘువు యొక్క గొప్పతనం చెప్తూ ఆయన త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అన్నాడు. ఆయన త్యాగాయ సంవృతార్థానాం దండయాత్ర చేసి సంపాదించేవాడు. దేని కొరకు అంటే దానం చేసేయడానికి. సత్యాయ మితభాషిణాం ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎందుకని అంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమో అని తక్కువ మాట్లాడేవాడు. యశసే విజిగీషూణాం దండయాత్రలు చేసేవాడు కీర్తి కొరకు ప్రభువుగా. ప్రజాయై గృహమేధినాం ఆయన ఒక గృహస్థుగా ఉన్నాడు ధార్మికమైన సంతానమును పొందటం కొరకు మాత్రం. అందుకే అంతటి మహాత్ముడై పరిపాలించాడు కాబట్టి ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. మనకి సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పురుషార్థములు 4, అందులో ఒకటి చిట్ట చివర చేరవలసినటువంటి స్థితి. ధర్మ అర్థ కామ మోక్షములలో 4వ దాన్ని పట్టుకోవడానికి ఏమి ఉండదు. 4వది పొందబడుతుంది. కాబట్టి మిగిలిన 3 దేనికి అంటే 4వ దాన్ని పట్టుకోవడానికి. యథార్థమునకు 4వ దాన్ని పట్టుకోవడానికి అడ్డొచ్చేవి ఏవి అంటే మధ్యలో ఉన్నటువంటి 2, 3.
అర్థ కామ ఈ రెండు. ఎందుకంటే ధార్మికమైన సంపాదన ఉండదు, ధార్మికమైన ఖర్చు ఉండదు, ధార్మికమైన కోరిక ఉండదు, ధార్మిక సాధనములు అనుసరించి కామమును తీర్చుకోవడం ఉండదు. అందుకే మన వాళ్ళు నిజానికి పురుషార్థముల యందు ఈ అర్థము కామము ధర్మంతో ముడిపడడమే మోక్షమును పొందడానికి కారణం. ఆ ధర్మం అన్నది మొట్టమొదటి వస్తుంది. అందుకే అసలు దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మనం అంటూ మళ్ళీ ప్రత్యేకమైన కోరిక అక్కర్లేదు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడగమని ఋషులే గృహస్థుకి నిర్ణయం చేసేశారు. అదొక్కటి చెప్తే చాలు, అన్నీ వస్తాయి. అదొక్కటి కాకుండా ధర్మమన్న మాట పక్కన పెట్టి అక్కర్లేని కోరికలన్నీ దేవాలయాల్లో కోరడం వల్లే అశాంతులు వస్తాయి. అందుకని మనం ఏం కోరక్కర్లా, మనకి ఏం కావాలో అన్నిటినీ వాళ్ళు 4 మాటల్లో చెప్పేశారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్తే చాలు. కాబట్టి ఆయన ధర్మమును రక్షించాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ ధర్మము చేత రక్షింపబడ్డారు. కావలసినప్పుడు వానలు కురిశాయి, చక్కగా పంట పండింది, పాడి కావలసినంత పాడి దొరికింది. అందుకే మనం ఎప్పుడు చెప్పినా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే శం ద్విపదే శం చతుష్పదే అంటారు. ఈ లోకములో 2 కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖముగా ఉండుగాక, మనుష్యులందరూ అందులోకి వచ్చేస్తారు తప్ప మేము ఎలా చెప్తున్నామో అలా మాట వినేవాళ్ళు, మేము పెట్టిన ప్రసాదాలు మాత్రమే తినేవాళ్ళు, వాళ్ళకే ఈ ప్రార్థన ఫలించుగాక అలా ఉండదు సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, లోకమంతా బాగుంటారు. ఎవరో ఆయనకి తెలియలేదు అమాయకత్వం, ఆయనకి కూడా ఈశ్వరానుగ్రహం కలిగి ఆయన ఈశ్వరుడు యొక్క వైభవమును తెలుసుకోవాలి అంతే. అంతేకాని ఒకడు పాడైపోవాలి అని కోరుకున్న ఉత్తర క్షణంలో ఏ కారణం చేత నువ్వు పాడైపోయావా లేదా ముందు? అసలు మన ధర్మశాస్త్రానికి ఉన్న గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. ఇది నాది అని నేను అన్నప్పుడు నేను దేన్ని చూపించి నాది అన్నానో అది ఇతరుల చేత కూడా నాది అనబడుతుంది. కానీ నాది అన్న బంధాన్ని పెంచుకుని నేను పాడైపోతుంటాను. నేను నా భార్యని చూపించి నాది అన్నాను అనుకోండి, అదో వ్యామోహం. మా అబ్బాయి చూపించి నాది అమ్మ, వాడికి అమ్మగా వ్యామోహం. నా అల్లుడు చూపించి నా అత్తగారు, అతనికి నా అత్తగారు అనేటటువంటి అనుబంధం. దాని యందు అభిమానం ఉన్న వాళ్ళు ఉంటే ఏదో మాకు తల్లి లాంటిది ఒక అనుబంధం. నాది 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 అని ఇంతమంది కట్టుకుంటున్న తాడు యొక్క రూపం మారినా కట్టుకుంటున్న తాటి చేత అది కాదు కట్టబడుతున్నది, కట్టుకున్న వాళ్ళందరూ కట్టబడుతున్నారు. ఆఖరికి అది ఎవరి నాది? తల్లి కొడుకుగా తల్లికి ఎక్కువ నాదా, భార్యగా భర్తకి ఎక్కువ నాదా? ఈశ్వరుడికి తెలియాలి. కాదు ఇంకా విచిత్రం, ప్రాణం ఉన్న వాటి గురించి ఎందుకు, అసలు ప్రాణం లేని వాటి మీద ఉన్న వ్యామోహం ఎంత నాదితో పాడు చేస్తుందో తెలుసా అండి? ఈ మేడ నాదంటాడు, గుటుక్కున అయిపోయింది ఊపిరి. తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి వెళ్ళి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి కదండి అని పేరు మార్చేసుకుని ఈ ఇల్లు నాదంటాడు. అయ్యో పాపం ఆయన అంత కష్టపడి కట్టాడు, నాది నాదనేవాడు, దుత్తుడు నాదంటాడు, మా నాన్నగారు అనొచ్చు కదా అని ఆ ఇల్లు ఏమన్నా ఓ ఇటక ఊడి కొడుతుంది అనుకుంటున్నారేంటి? ఏమీ అందం. కానీ నాది నాదన్నవాడు పాడైపోయాడు. ఎప్పుడైనా వాడు అలా ఈశ్వరుణ్ణి చూపించి నేను వాడివాడిని అని ఉంటే బాగుపడిపోయేవాడు. అక్కడ వచ్చేస్తుంది ఇబ్బంది అంతా. కాబట్టి అర్థము ఎలా పాడు చేస్తుందో చెప్పడానికే అర్ధకామములను ధర్మంతో ముడేసుకో, 4వదైన మోక్షం పొందుతావు. కాబట్టి ఇహమునందు ప్రయోజనాన్ని, పైన ప్రయోజనాన్ని, అసలు 2 ప్రయోజనములు అక్కర్లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినది ధర్మానుష్ఠానమే. అందుకని వాంగ్మయం ఎప్పుడు అదే మాట్లాడుతుంది, దాని వైభవాన్ని కీర్తిస్తారు నన్నయ్య గారు కూడా. కాబట్టి పుష్ప ఫల భరితంబులై తరువనంబులుప్పే, అరణ్యాలన్నీ కూడా లేదా చెట్లు ఎక్కడెక్కడున్నాయో అక్కడ పూలతో పళ్లతో శోభస్కరంగా ఉన్నాయి. అసలు లోకంలో ఒక లక్షణం ఉంది, చెట్టుకి పువ్వు కొయ్యడం అనేటటువంటిది, చెట్టుకు పండిన పండు కొయ్యడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా సున్నితంగా పాటించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఒక చెట్టు పువ్వులు పూసింది అనుకోండి,
ఆ చెట్టుకి ఒక్క పువ్వు లేకుండా రోజు ఆ చెట్టు పువ్వులు కోస్తున్నారు అనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుందంటే శాపవాక్కు విడిచిపెడుతుంది. ఎందుకంటే అది దానికి ప్రాణం ఉందండి. అది దేవతాంశ కలిగినటువంటి చెట్లుంటాయి కొన్ని. అది చూసి 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 ఏం చేస్తుందంటే, నాకు ఒక్క పువ్వుతో నిలబడనివ్వట్లేదు కాబట్టి నువ్వు నిస్సంతు అగుదువుగాక, నీ ఇంట పిల్లలు లేకుండుదురుగాక అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మార్నింగ్ వాక్ వెడితే కుక్కల భయానికి కర్ర పట్టుకెళ్ళడం తప్పు కాదు, కానీ ఎదిరి ఇంటి వాడు వేసుకున్న పూల మొక్క పూలు కొయ్యడానికి ఇనపమూత పట్టుకెళ్ళడం కన్నా ద్రోహం ఇంకోట్లేదు. జేబులో ప్లాస్టిక్ కవర్, చేతిలో ఇనపమూచ పట్టుకెళ్ళి ఆ తెల్లవారుజామున చీకట్లో పై కొమ్మలు వీడివి కావుగా నీళ్లు పోసి పెంచుకున్నవాడు నిద్రపోతున్నాడు. తెల్లవారు లేచా పువ్వు కోసి ఈశ్వరుడికి పెట్టుకుందామని ఆయన అనుకున్నాడు. నువ్వు కోసేస్తావని ఆయనకేం తెలుసు? ఈ దొంగ పూలు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి వేస్తే నీకేదో ఫలితం ఇస్తాడని నీ వెర్రి. అక్కడి నుంచి ఊస పెట్టి ఆ కొమ్మ ఉంచేస్తుంటే నిజంగా ఏదో ఉచ్చు పోసి లాగేశారనుకోండి, ఎంత వ్యధ చెందుతుందో. తెల్లవారుజామున ఆ చెట్టు కొమ్మ అంత బాధతో ఆకులన్నీ రాలిపోతూ అది తల ఉంచేస్తే ఎవరు లేస్తారో ఎవరు చూస్తారో ఏ కుక్కరుస్తుందో అని మొత్తం గుత్తులు మొగ్గలు పువ్వులు కోసేసి ఈ ప్లాస్టిక్ కవర్ నిండా వేసి మార్నింగ్ వాక్ వేసి ప్రతి ఇంటి ముందున్న పువ్వులు, నేను ఎంత తెల్లబోయానంటే ఒకనకొకప్పుడు దానిమ్మ పూలు కోసేస్తుంది ఒక ఆవిడ. దానిమ్మ పూలు ఎందుకండి అంటే ఆవిడిది కాదుగా చెట్టు, ఏదో పువ్వు. దానిమ్మ కాయ కాస్తుంది, పండు అవుతుంది అనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఎంత ఏడుస్తారు లేచి చూసి. ఆ ఇంటి యజమానికి ఉండదండి 2 పూలు కోసి పూజ చేసుకుందాం. ఏమి నీకంత కోరికుంటే వెళ్ళి ₹1 ₹2 పెట్టి తులసి కొనుక్కోలేవు, 4 పువ్వులు కొనుక్కోలేవు, లేకపోతే అడిగి అమ్మా 2 పువ్వులు తీసుకుంటారు అంటే ఒక్క 4 పువ్వులు కోసుకుని వెళ్ళలేవు. అది లేదు, ఈశ్వరుడు పువ్వులతో కొయ్యకపోతే నిన్ను నరికేస్తానన్నాడు. ఏంటి ఇన్ని బియ్యంలో కాస్త పసుపు కలిపి అక్షతలతో పూజ చేసుకోలేవు? ఎందుక దొంగ పూలన్నీ? ఎంత అక్కర్లేని పాపాన్ని ప్రాతకాలంలో సూర్య భగవానుడి సాక్షిగా ఈశ్వరారాధన చేయవలసినటువంటి బ్రాహ్మీ సమయమునందు పరమ దోషభూయిష్టమైనటువంటి జీవితంతో తిరుగుతూ ఉంటాడు. ఎన్ని శాపాలు పొందుతాడు మీరు చూడండి, ఎంత అసహ్యకరమే. ఆ పువ్వు పట్టుకెళ్ళి వాడి ఇంట్లో దేవుడికి పెడుతుంటే దేవుడు వణికిపోతాడు. దొంగ పూలు రా ఇవన్నీ, ఊసలు పెట్టి చెట్లు ఉంచి పట్టుకొచ్చేసావా, ఇవి నా కాళ్ళ మీద పెడుతున్నావా, చూసి చూసి అసహ్యం వేసి నీకు దొంగ అవుదువుగాక అంటే ఏమవుతాడు? కాబట్టి ధర్మం అన్న మాట అనుష్ఠించడంలో ఉండదు. పని చేసామంటే చేయడం కాదు, ఇలా చెయ్యొచ్చా అనో ఆలోచన ఉండాలి. అలా చెయ్యొచ్చా అన్న ఆలోచన లేకుండా చేసే పనులు చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి పుష్పఫల భరితంబులై తరువనంబులుప్పే, చెట్టుకి కొన్ని పువ్వులు విడిచిపెట్టాలి. పువ్వులన్నీ చాలా సంతోషంగా ఆ పూలతో పళ్ళతో కాయలతో చెట్లు ఎక్కడ చూసినా అందంగా కనపడుతుండేవి. ధర్మ కర్మ నిరతి చేసి కరము నిమ్మితో అన్యోన్య హితము చేయుచుండిరెల్లజనులు. అందరూ ధార్మికమైనటువంటి విధానంలోనే జీవిస్తున్నారు, ధార్మికమైన కర్మలే చేస్తున్నారు. చేయడం వల్ల చక్కగా అందరూ ఒకరి పట్ల ఒకరు అన్యోన్యమైనటువంటి ప్రేమతో, ఎవరి మధ్య దెబ్బలాటలు లేకుండా పరమ శాంతితో సంతోషంతో హాయిగా ఆనందంగా లోకమంతా ఉపద్రవం లేకుండా చక్కగా ఉన్నారు. ఆ సమయమునందు నన్నయ్య గారు అంటారు, అమలాచార పవిత్ర భూసురవరేణ్యాగార పుణ్య ప్రదేశములన్ అధ్యయనారవంబు విధివత్ స్వాహా స్వధా స్వస్తి శబ్దములున్ మంగళ సూర్య ఘోషములు ఉజ్జత్ కౌశికాశీర్వినాదములున్ రమ్యత రంబులయ్యధరణిన్ తద్రాజ్య సమృద్ధితో. ప్రభువు ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారు. కాబట్టి చక్కగా ఎంత అందంగా ఉండేవంటే ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు చక్కగా వేదం చదువుకుని పరమ ధార్మికమైన బుద్ధితో ఈశ్వరార్చన చేస్తూ ఉండేవారు. విడుతుంటే గురువు గారు పాఠం చెప్తూ పిల్లలందరూ పాఠాలు నేర్చుకుంటూ ఆ వేద పాఠాలు వినపడుతూ అందమైనటువంటి ఆ స్థితిని కళ్ళకి కనపడేటట్టుగా వాతావరణం కల్పింపబడి ఉండేది. ఆ అధ్యయనం చేసేటప్పుడు స్వరంతో గురువు గారు కూర్చుని పాఠం చెప్తుంటే
వాళ్ళందరూ వేదపాఠం నేర్చుకున్న పిల్లల యొక్క ఆ ఘోష, వేదమంత్రముల ఘోషలు వినపడుతుండేవి. ఇళ్లలో స్వాహ, స్వధ, స్వస్తి శబ్దములు వినపడుతుండేవి. అంటే స్వాహ, స్వధ, స్వస్తి శబ్దములు వినపడుతున్నాయంటే యజ్ఞయాగాది క్రతువులు నిరంతరము అగ్నిని అర్చించడము, హోమాదులు జరుగుతూ ఉండడము ఎప్పుడూ ఎక్కడ చూసినా చక్కగా జరుగుతూ ఉండేవి. మంగళవాద్యముల యొక్క ధ్వనులు వినపడుతుండేవి. అది ఆ మనిషి యొక్క మనసులో ఒక రకమైనటువంటి ఉద్రేకం పుట్టేటట్టు, భయం పుట్టేటట్టు, అవతలవాడు హడిలిపోయేటట్టు అసలు ధ్వనిని కానీ శబ్దాన్ని కానీ చేయకూడదు. ఇది అర్థం పర్థం లేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి నా కళ్ళకే కనపడుతుందో నా ప్రారంభ కర్మో నాకు అర్థం కాదు. కానీ నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఆయన అంత బుద్ధి లేకుండా ఎలా ఎక్కించుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఓ చిన్న పిల్లాన్ని వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు మోటార్ సైకిల్ మీద. ముందెళ్ళిపోయాయనకి వెనకాల పిల్ల కునుకుతోందో, నిద్ర వచ్చేస్తోందో, సరిగా కూర్చుందో ఏం తెలుస్తుందండి? అప్పుడప్పుడు ఒకసారి చూస్తాడంతే. ఆ పిల్లకి కునుకుపాటు వచ్చేస్తాను, వచ్చి ఆ పెళ్లిలా తూలిపోతాను. నేను వెనకాతలో వెడుతున్నాను బండి మీద. ఇటు ఈ పెళ్లిలా తూలిపోతోంది ఏంటి అనుకున్నాను. అనుకుని కొంచెం ముందుకెళ్ళి అయ్యా పిల్ల తూలుతోంది, నిద్ర వస్తోందేమో చూసుకోండి అని చెప్దాం అనుకున్నాను. అనుకునేలోగా ఒక ధూర్తుడు, ఇప్పుడు రకరకాల హారన్స్ వచ్చేస్తున్నాయి కదండి, అన్యాయము అన్న మాటకు అర్థం అదే. ఒక చెవికి వినికిడి శక్తి కొన్ని డెసిబుల్స్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ధ్వని వినపడితే పిచ్చి వస్తుంది, లేకపోతే అస్థిమితం వస్తుంది. అలా ఉండకూడదు. వాడు ఒక భయంకరమైనటువంటి హారని లారీయో విడితే మోగించవలసిన హారం మ్రోగిస్తూ వాడు పాము వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఈ పిల్లపడితే మన ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న దగ్గర ఆ పిల్ల బండి నుంచి ఆ శబ్దానికి ఆ కునుకుతున్న పిల్ల హడిలిపోయి పక్క పడిపోయాడు. ఆ పడిపోవడంలో ఆ పిల్ల అదృష్టం ఎక్కడుందో ఆ పేవ్మెంట్ మీద పడి పాపం దెబ్బలు తగిలాయి అనుకోండి, ఏదో నలుగురు చూశారు. కానీ అసలు ఎవడు శబ్దం చేస్తూ వెళ్ళాడో వాడు అప్పటికి జగన్నాథపురం వెళ్ళిపోయి ఉంటాడు. వాడికి ఏం పోయింది? వెడితే జగన్నాథపురం వెళ్తాడు, ఇలాంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పోతాడు, లేదా ఇంకో చోటుకు పోతాడు. వాడితో పోదు. తెలియక ఏ పిల్లో ఎవరో అలా వెళ్ళారనుకోండి, అంతే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల్ని శోకసాగరంలో ముంచేస్తాడు. వాడి పొందేటటువంటి సంతోషం పైశాచికం. అది అర్థం లేదు అసలు. అధార్మికమైనది. ఎంతమంది పోలీసులు మీరు పెడతారు నాకు చెప్పండి? మనిషికో పోలీసుని పెడతారా? ఎంతమంది పోలీసులు నిలబడి ఎంతమందికి బోధ చేయగలరు లోకంలో? ఎవడికి వాడికి ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఒక చోట ఒకలా వెళుతున్నామంటే మనం ఒకలా ప్రవర్తించాలన్న ఆలోచన ఉండాలి. సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు. 2 వీలర్ మీద పెడుతూ సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళని ఎంతమందిని పోలీసులు ఆపగలరు నాకు చెప్పండి? మనిషికి ఒక పోలీసుని పెట్టినా సాధ్యం కాదు. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటటువంటి వాడు కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో సెల్ పట్టుకుంటే వాడు క్లచ్ ఎలా పట్టుకుంటాడు? వాడికి ఇంకా బండి మీద నియంత్రణ లేదు. కాబట్టి ఎప్పుడైనా వాడు పడిపోతాడు, లేదా ఎవరినో పడగొట్టేస్తాడు. ఎంత ప్రమాదమో! పెద్దవాళ్ళకి గబుక్కుని పడిపోతాయి, అంటుకో ఎముకలు. వాడు ఎంత ధూర్తుడై ఇతరుల జీవితాల గురించి ఆలోచించిన వాడైతే వాడు ఒక్క నిమిషం ఆగి మాట్లాడితే ఉపద్రవం రాదు. కాసేపు అలా పక్కకి తీసి బండిని ఏం మాట్లాడాలో మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. ఒక ప్రవచనం జరిగే చోట ఎంతో మంది ఏదో పాపం తెలుసుకుందామని వస్తారు. అక్కడ నీకు సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది అంటే నువ్వు ధార్మిక ప్రవచనం వినడానికి రావడానికి కావలసిన కనీస అర్హతతో నువ్వు వచ్చినట్ట సభకి. ఎందుకు నీకు ఆ సెల్ ఫోను? సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడం కూడా చేతకాని వాడికి సెల్ ఫోన్ పెట్టుకుని ఎందుకు వస్తావు సభకి? నీకు మళ్ళీ ఇంకోళ్ళు ప్రకటన చెయ్యాలా? దానికి ముందు కూర్చోకండి వెనక కూర్చోండి అని చెప్పాలా? అంటే మనని మనం పరిశీలించుకోగలిగినటువంటి స్థితిని కోల్పోతే ఎంతమందిని పెట్టి ఎవరిని ఎవరు మార్చగలరు చెప్పండి? ఎవరికి వాళ్ళు వివేచనతో నిలబడగలిగితే లోకం శాంతియుతంగా ఉంటుంది. ఆనాడు ప్రజలలో ఆ ధార్మిక నిష్ఠ ఉండేది. ధార్మిక నిష్ఠ యందు నేను బతకడం కాదు, నేను పక్కవాడికి అశాంతికారకంగా బతకట్లేదు కదా, నేను మర్యాదతో బ్రతుకుతున్నానా, ఇది పరిశీలనం చేసుకునేవాడు. పైగా తప్పు అని మీరంటే వాడికి ఇంకొక ఆస్తి ఏమిటో తెలిస్తే వాడు తిరగబడతాడు మీ మీద. ఎవరిని శాసించగలరు? అందుకే
ధర్మం 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 అలా బోధ చేస్తూనే ఉన్నాయి శాస్త్రాలు. అలా అందరూ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఒండరుల యందు ఒకరి గురించి ఒకరు ఆలోచించారు. తన పని అయిపోయిందా లేదా కాదు, నేను ఇలా ఉంటే పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు. పక్కవాడు ఏమైపోతాడని ఆలోచించారు కాబట్టి ప్రశాంతంగా అందరూ జీవించారు. ఇవాళ నేను దాని గురించి కోపంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. సెల్ ఫోను ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు అండి, దానికి ఏం ప్రాణం లేదు. అది దాని తప్పు కాదు. మీరు ఇవాళ పూర్వం ఒక ట్రైన్లో స్లీపర్ కోచ్లో బెర్త్ దొరికితే కొంతసేపు నిద్రపోయేవారు. ఇవాళ మీకు నిద్ర పట్టదు, ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి, ఎక్కడో సిగ్నల్ అందకపోతే తప్ప. రాత్రింబవళ్ళు ఎవడో ఒకడు హలో హలో నరుస్తూనే ఉంటాడు. ఏమిటి పడుకుంటాడు పాపం. అందులో వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఒక్క గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కితే అందులో నిజాంసులో గుండెపోటు వస్తే చూపించుకోవడానికి నిమ్స్కి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, నీతో పాటు బెర్తల మీద పడుకుని. చెవిపోటుతో ఎక్కడికో వెడుతున్న వాళ్ళు ఉండొచ్చు. పగలంతా అలిసిపోయి లేకపోతే ఏదో చాలా బాధాకరమైన వాతావరణంలో ఉండి విడుతున్నవాడు ఉండొచ్చు. ఏ తండ్రో తల్లిలో చచ్చిపోతే వచ్చి 11వ రోజు పూర్తి చేసి ఏడుస్తూ ఉద్యోగానికి పోతున్నవాడు ఉండొచ్చు. వాడు ఆ బడలికతో కాసేపు నిద్రపోతే వాడు తెల్లవారి ప్రశాంతంగా ఉంటాడు. ఏమి 9ంటికి నువ్వు ఎందుకు సెల్ ఆఫ్ చేయవు పడుకునేటప్పుడు? రాత్రల్లా ఎందుకు నీకు సెల్ ఆన్ చేసి ఉండడం? అప్పుడు ఎందుకు నీకు ఆ పిచ్చి పాటలు? అప్పుడు రాత్రి పాటలు వినడం ఏంటంటే రాక్షసులు ప్రవర్తించినట్టు. వెంకటాచలం పెడతాడు సెల్, ఇలా ఇలా వెతికి దొంగలకి వెతికినట్టు తీసేస్తే కూడా తెలియకుండా దాచుకు పట్టుకెళ్ళిపోతున్నాయి. ఏమిటా అసలు? అది సెల్ ఫోన్ తప్ప మనుషులు తప్ప? ఒక్క సెల్ ఫోన్ ని ఆధారం చేసుకుని మనిషి పక్కవాడి గురించి ఆలోచించకుండా ఇవాళ జీవిస్తున్న జీవన విధానాన్ని మీరు పరిశీలించండి. మన పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు. వాడు ఏదో మాట్లాడుతుంటాడు, పిల్లలకి తెలియదు. ఇలా చేయి చూపించి తిరగడం వాడికి రాదు. వాడు తప్పు చేస్తే మన్నించవచ్చు. నువ్వు ఇలా పెట్టుకుని వెళ్తున్న వాడివి నువ్వేం చేయి చూపిస్తావు? నువ్వు చేయి చూపించలేవు. పిల్లకేమైనా అయిపోతే నువ్వు తేగలవా? మళ్ళీ ఆ ఇంటికి ఆ దుఃఖాన్ని నువ్వు తీర్చగలవా? తీర్చలేవు. ఆటోలు వాళ్ళు ఎక్కించారంటారు. నిన్ను ఎక్కమని ఎవడు చెప్పాడు? భానుగుడి జంక్షన్ దగ్గర చెయ్యి పెట్టేస్తావు, ఓవర్ బ్రిడ్జి దగ్గర చెయ్యి పెట్టేస్తావు, 5 అడుగులు నడిచి ఆటో స్టాండ్కి వెళ్ళవు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టి ఆపుకి ఎక్కేసి నువ్వు ఇచ్చే 4 రూపాయలకి. వాడు ఆపినా నేను ఎక్కను, స్టాండ్లో ఎక్కను వెళ్ళు అని మీరంటే ఎవడో ఏది ధార్మిక నిష్ట? ఒకటి గురించి ఆలోచించే ప్రయత్నమే లేదు, ఎవడి పని వాడి. అయినప్పుడు ఎలా శాంతి ఉంటుంది చెప్పండి? ఎంతమంది ఇంకా పోలీసులు కొట్టారనుకోండి, అతిగా ప్రవర్తించిన పోలీసులు, కొట్టలేదనుకోండి నిమ్మకి నీరెత్తి చోద్యం చూస్తున్న పోలీసు. కాబట్టి ఏం చేయాలి వాళ్ళప్పుడు? మనకి భాష ఒకటి వచ్చింది, రాయడానికి పేపర్ ఒకటి దొరికింది. కాబట్టి ఏదైనా రాయొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. వాళ్ళందరూ వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటే మన బతుకేమో. అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకడు ఎంతమందిని నియంత్రిస్తాడు? నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ పక్కవాడు ప్రశాంతంగా ఉంటాడు. భారతాన్ని భీష్ముడు పరిపాలిస్తే బాగుందని వినకండి. మనం కూడా అలా బ్రతకచ్చు అని ఒక మార్గాన్ని తెలుసుకోవడానికి మనం బ్రతకవలసి కదండి. కాబట్టి అంతవరకు నా పరివేదనని సహృదయంతో అర్థం చేసుకోండి తప్ప నేను ఏ ఒక్కరిని వేలిపెట్టి చూపించానని కాదు. నాకు ఒక్కొక్కప్పుడు వెళ్తున్నప్పుడు వీటిని చూస్తుంటే అందులో ఇవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే కొత్త 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 ఆడిపోతుంది. శాంతి 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 అనుకుంటే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మహానుభావుడు నన్నయ్య గారు అంటారు, స్వాహ స్వధా స్వస్తి శబ్దములు వినపడుతున్నాయి. ఎక్కడ చూసినా చక్కటి మంగళవాద్యధ్వనులు వినపడుతున్నాయి. ఒకళ్ళ మనసుకి బాధ కలిగించేవి, ఒకళ్ళ యొక్క శ్రవణేంద్రియము ఇబ్బంది పడేటట్టుగా అక్కడ ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. తద్రాజ్య సమృద్ధితో ఆ రాజ్యమంతా మంచి వృద్ధిని పొంది ఉన్నది. రాజ్యము బాగుంది, ప్రజలు బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడవుతున్నాడు, విదురుడు పెద్దవాడవుతున్నాడు,
పాండురాజు పెద్దవాడుతున్నాడు. భీష్ముడు స్వయంగా దగ్గరుండి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. చక్కగా వాళ్ళు మంచి శీలం పొంది ఉండాలనేటటువంటి కోరికతోనే వాళ్ళని యోగ్యులుగా తయారు చేస్తున్నాడు. పాత్ర తాను ఒకటి ఉంటుంది. ఎంత మంచివాడు చెప్పినా పుచ్చుకోవడానికి నువ్వు ఒకటి సిద్ధంగా ఉంటే నువ్వు తలకెక్కేది. అది లేనప్పుడు ఎవడు చెప్తే మాత్రమే ప్రయోజనం. అసలు విత్తనమే బండరాతి మీద ఉంటే ఎన్ని వర్షాలు పడితే మొలకెత్తుంది. అసలు విత్తనం మట్టిలో ఉంటే మొలకెత్తుతుంది, ఈటి చుక్క తగిలింది. అదే బండరాతి మీద ఉంటే మొలకెత్తేది ఇప్పుడు పైగా అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, పైగా నాని కూర్చుంటుంది అంతే అందులో. అలా ఆనాడు అందరూ సంతోషంగా ఉన్నారు. భీష్ముడు ఒక్కడే చాలా పరివేదనతో ఉన్నాడు. ఎందుకని పాపం ఆయన ప్రారంభం ఒక చాలా చాలా పెద్ద సమస్య నుంచి వంశము గట్టెక్కింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు, ఇంతకు ముందు అలాగే ఇద్దరే, చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు. ఇప్పుడు ఈ ఇద్దరికి వివాహం జరగాలి. ఈ ఇద్దరికి వివాహం జరగడం అంటే ఇంతకు ముందు తాను అంబిక అంబాలిక అని తీసుకొచ్చాడు. సుక్షేత్రులను తీసుకొచ్చినా వాళ్ళకి భర్తల వలన పిల్లలు కలగలేదు. ముందే చచ్చిపోయాడు చిత్రాంగదుడు, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకుండా చచ్చిపోయాడు విచిత్రవీర్యుడు. అయినా మనుష్య ఆలోచన అన్నది కొంత భద్రత కొరకు ఆలోచన చేస్తుంటుంది కదండి. ఒకసారి ఏ దెబ్బ తిన్నాడో ఆ దెబ్బ నుంచి బయటికి వచ్చే ప్రయత్నంలో ఆలోచిస్తాడు. ఒకరికి మోదం, ఇంకొకరికి శాపం. భీష్ముడి ఆలోచన ఇలా ఉంటే మహానుభావుడు గాంధార రాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె గాంధారి, ఆవిడ మహాసౌందర్యవతి. ఆ తల్లి హిమాలయ పర్వత ప్రాంతమనందు పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక ఆడదాని జీవితంలో ఎన్ని ఉన్నా కేవలము వాటి వల్ల తృప్తి కొంతకాలం, శాశ్వతమైనటువంటి ఆనందము పరిపూర్ణత అమ్మతనం చేత. కాబట్టి ఆమె పరమేశ్వరుణ్ణి వరం కోరింది. అదొక చిత్రమైన వరం. నా వలన ఇంత వంశాభివృద్ధి కలగాలి అని ఆవిడంది, నాకు 101 మంది సంతానం కలిగేటట్టు పరమేశ్వర అనుగ్రహించు. సత్సంతానం అన్న మాట వాడలేకపోయిందేమో, సంతానమును కలిగేటట్టు అనుగ్రహించు. పరమేశ్వరుడు అన్నాడు తథాస్తు. ఇదే భీష్ముడికి తెలిసింది. గాంధారికి 101 మంది పిల్లలు కలిగేటట్టు వరం పొందింది. కాబట్టి వెంటనే గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే 101 మంది పిల్లలు పుడతారు. కాబట్టి ఇంక వంశం ఆగిపోవడం అన్న దరిద్రం ఉండదు. ఆవిడి చేసిన తపస్సు ఆవిడికే శాపమై కూర్చుంది. జాత్యంధుడికి, కళ్ళు లేని వాడికి భార్య అవడానికి అది మార్గం. కాబట్టి ఆయన సుబలునికి కబురు చేశాడు. మా వంశం తెలుసు, మహానుభావులు వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో పుట్టిన బిడ్డలు తెలుసు, ఇదిగో ఈ ధృతరాష్ట్రునికి ఇచ్చి నీ కుమార్తెని వివాహం చేద్దాం అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు నీ కుమార్తెని ఇవ్వవలసింది అని. ఈ కులము విబద్ధింపగా నాకు అభిమతము, నేను వింటి నలినేక్షణ తానేక శతసుతుల పడయగా ఆ కన్యక వరము పడసే అటే హరుచేతన్. పరమశివుని వలన వరము పొంది 101 మంది పిల్లల్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతా సిద్ధిని పొంది ఉన్నటువంటి నీ కుమార్తె అయిన గాంధారిని నా వంశంలో జన్మించినటువంటి మహానుభావుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి నువ్వు వివాహం చెయ్యవలసింది అని కబురు చేశాడు. కబురు చేస్తే గాంధార రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ఉత్తర క్షణం అంగీకరించాడు. బ్రాహ్మణుల్ని అడగలేదు, లేదా కుల పెద్దల్ని అడగలేదు, తన భార్యని సంప్రదించలేదు. వెంటనే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసేస్తాడు అన్నాడు. అలా అంటే ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ధృతరాష్ట్రుడు 1000 ఏనుగుల బలమే కలవాడు కానివ్వండి, పుట్టుక చేత కన్నులు లేనివాడు కదా. కన్నులే లేనప్పుడు గాంధారి ఎంత అందగత్తి అయితే మాత్రం అతనికి ఏం ప్రయోజనం, అతనికి లోకంతో ఏం ప్రయోజనం? ప్రధానంగా అతను చూసేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కన్నులే లేని వాడికి ఎవరు పిల్లనిస్తారు? కానీ ఓ కళ్ళు లేని వాడికి తీసుకెళ్లి పిల్లనిచ్చేస్తున్నాడు రా సుబలుడని బంధువులందరూ అన్నారట. అంగములలో మేలుత్తమాంగము అందు ఉత్తమంబులు కన్నులు, ఉర్విజనుల కట్టి కన్నులు లేవను నదియుకాక ఉత్తముడు కాడే సద్గుణ యుక్తినతడు. వాళ్ళన్నారు, ఆ నిర్ణయం చేసిన సుబలుడి దగ్గరికి వచ్చి, లోకంలో అన్నిటికన్నా కూడా అంగములలో గొప్పది అంటే అవయవములలో గొప్పది పైన ఉండేటటువంటి తల. మళ్ళీ తలలో గొప్పవేవి అంటే
జ్ఞానేంద్రియములైనటువంటి కళ్ళు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. కాబట్టి కళ్ళు గొప్పవి. అంత గొప్పవైన కళ్ళు లేని వాడికి నీ పిల్లనిస్తున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడివో. కళ్ళ కన్నా గొప్ప బుద్ధి ఉందని బహుశా నీకు తెలిసిచ్చావేమో అన్నాడు. అంటే నీకు బుద్ధి ఉందా లేదా అని అడగడానికి ఇష్టం లేక వాళ్ళు వ్యంగ్యంగా ఇలా అన్నారు. ఎంత గొప్ప బుద్ధి ఉందని నీకు తెలుసుకుని ఇవ్వగలిగినంత పెద్ద బుద్ధిమంతుడువో కూతుర్ని పట్టుకెళ్ళి వాడికి ఇస్తున్నావు అన్నారు. కానీ గాంధారి మహాతల్లి ఆవిడ తండ్రి గారి యొక్క శాసనాన్ని ఔదలగాలుస్తారు అని ఆవిడ నా భర్త చూడనివి ఏ ఉన్నాయో అవి నాకు చూడడానికి ఇష్టం లేదు. ఆయన అంధుడు అన్న కారణం చేత కదా అయ్యో పాపం అని నన్ను అంటున్నారు. నేను చూడని దాని అయితే ఒకరికొకరు సరిపోయారంటారుగా. ఈశ్వరుడు కన్నులు ఇచ్చాడు, నేను వాడుకోను. నా భర్త అయ్యో పాపం అని నన్ను చూసినప్పుడల్లా మా ఆయన అంధత్వం గుర్తు రాకూడదు జనానికి. 2, మా ఆయన ఏది పొందలేకపోయాడో అది నాకు అక్కర్లేదు. కాబట్టి నేను కన్నులకు బట్ట అడ్డంగా కట్టేసుకుంటానని ఆవిడ గంతలు కట్టుకుంది. ఆవిడ్ని తీసుకుని సోదరుడైనటువంటి శకుని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు మగపెళ్లి వారింటికి వచ్చి పెళ్లి చేసుకునేవారు. అందుకని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈ గాంధారిని వివాహం చేసుకుంటూ ధృతరాష్ట్రుడు గాంధారి తోడ పుట్టినటువంటి 10 మంది చెల్లెళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అక్కడికి గాంధారితో కలిసి 11 మంది భార్యలు, 101 మంది సంతానం గాంధారికి జన్మిస్తారని తెలిసినా భీష్ముడికి కడుపులో ఎంత బెంగ పట్టుకుందంటే ఇంకా 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 తామర తంపరగా పిల్లలు ఉండాలి. అమ్మ బాబోయ్ తిన్న దెబ్బ అటువంటిది. సింహాసనం ఒకసారి ఖాళీ అయిపోతే అంత ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఆయన ఏం చేశాట, కులమును రూపము శీలము కల కన్యల తెచ్చి తెచ్చి గాంగేయుడి అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించి దేవీ శతమున్. చూడండి, లోకంలో మాట ఉంటుంది, తిని తిని ఆమ్రిత మళ్ళీ మళ్ళీ 2 మాటలు వేసామనుకోండి, ఆ మాటని అంటే మామూలుగా తినడం కాదు, బాగా తినేశాడని. తిని తిని తిరిగి తిరిగి పడుకుని పడుకుని అన్నాను అనుకోండి, అంటే పడుకుని లేచినవాడు కాదు, తిరిగి వచ్చినవాడు కాదు, తిని ఉన్నవాడు కాదు. తిని తిని అంటే తినవలసినంత కాకుండా బాగా తినేసినవాడు, పడుకోవలసినంత కాకుండా ఎక్కువగా నిద్రపోయినవాడు, తిరగవలసినంత కాకుండా అదే పనిగా తిరిగినవాడు అని అర్థం. భీష్ముడి కడుపులో ఆ వంశం పెరగాలన్న పరివేదన ఎంత ఉందో నన్నయ్య గారు 2 మాటల్లో చెప్పారు. ఎంత అందంగా చెప్పారంటే, కులమును ధృతరాష్ట్రుడికి అన్ని విధాలుగాను అనుకూలవతి లేదా తుల్యమైనది కులము చేత, రూపము శీలము, శీలం అంటే స్వభావము కల కన్యల తెచ్చి తెచ్చి భీష్ముడు వెళ్ళను, ఎక్కడైనా మంచి పిల్ల ఉందంటే తీసుకొచ్చేస్తున్నాను. ఈయనకి కళ్ళు లేవుగా, ఈయన ఎక్కడికి వెళ్ళలేడు, ఆయనే వెళ్ళి తీసుకొస్తున్నాను. తెచ్చి తెచ్చి గాంగేయుడి ఆ భీష్ముడు ధృతరాష్ట్రుడికి ఇస్తే ధృతరాష్ట్రుడు తాళి కడుతుండేవాడు. అలా ఎంతమందిని తెచ్చట ఆయన. అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించి దేవీ శతమున్, ఇంకొక 100 మంది భార్యల్ని చేసుకున్నాడు. ఇప్పుడు గాంధారి ఒకటే, గాంధారి యొక్క చెల్లెళ్ళు 10 మంది, భీష్ముడు తెచ్చిన వాళ్ళు 100, సంఖ్యాశాస్త్రం సంస్కృతి పాత్రం అనుకున్నాడేమో 111 మంది భార్యలు తోటి ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడు. కాబట్టి మీరు గమనించవలసింది ఏంటంటే, కథ అంతా సంతోషంగా నడుస్తోంది. ఎక్కడా ఏమీ వెక్కిళ్లు లేవు, కథలో ఇబ్బందులు లేవు. చక్కగా మళ్ళీ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిందో అంత అందంగానూ నడిచిపోతుంది. ఎంత గొప్ప చీకటి కమ్మిందో సూర్యోదయానికి అంత వెలుతురు ప్రసరిస్తుంది. కష్టం తర్వాత సుఖం అంత అందంగా వస్తుంది. కాబట్టి తర్వాత మళ్ళీ కష్టం కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుసుకోవలసి ఉంటుందంటే, కష్టం వద్దండి, సుఖమే కావాలి. అసలు ఈ శరీరంతో ఉండకూడదు అంటే చచ్చిపోమని కాదు నా ఉద్దేశం. దేవతలుగా ఉంటే ఎప్పుడు సుఖాలు, ఎప్పుడూ కష్టాలే. ఇంకో శరీరం, కష్టము సుఖము కూడా వెలుగు నీడలాగా ఇందులో ఉంటే ఉంటాయి. కాబట్టి ఇవాళ సుఖంగా ఉన్నాం, ఏమో మళ్ళీ అయ్యి బాబోయ్ వేళ్లు విరవలసిన రోజు కూడా రావచ్చు, వేళ్లు విరిచాం, సంతోషంగా ఉండే రోజు కూడా వస్తుంది. కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిపాదిమ ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ.
99 సంవత్సరముల 364 రోజులు కష్టాలే మాత్రమే అనుభవించినటువంటి వ్యక్తి కూడా 100 ఏళ్లు బతికితే ఆ చిట్ట చివరి రోజున సుఖాన్ని మంచి మాటని వింటాడు, తప్ప చచ్చిపోకూడదండి ఆవిడ. కాబట్టి అంతా సంతోషంగా కాలం గడిచిపోతుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి వివాహం అయిపోయింది. వేదంబులందు ప్రణీతుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి అసి కుంత కార్ముకాద్యాయుధ విద్యలయందు జితశ్రముడై తురంగ సింధురారోహణ శిక్షల దక్షుడై నీతి ప్రయోగముల్ నిరయనేర్చి అతి మనోహర నవ యవ్వనారూఢుడై కరలేని హిమరశ్మి కాంతిదాల్చి పెరుగుచున్న కొడుకు పృథువక్షు ఆయతబాహు దీర్ఘదేహు పాండు చూచి వీని వలన కులము వెలుగునంచును ఎడజాహ్నవీసుతుండు సంతసిల్లి. జాహ్నవీసుతుండు అంటే గాంగేయుడు భీష్ముడు. భీష్ముడు పొంగిపోతున్నట్ట ఎవరిని చూసి? రెండవ వాడు పాండురాజుని చూసి. ఆయన అంబాలిక యొక్క కుమారుడు. వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి. వేదములు బాగా చదువుకున్నాడు, సమస్త శాస్త్రములను బాగా అధ్యయనం చేశాడు. అసి కుంత కార్ముకాద్యాయుధ విద్యలయందు జితశ్రముడై. ఆయన కత్తి పట్టడంలో, ఈటె పట్టడంలో, ధనస్సు పట్టుకోవడంలో అపారమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఈ ఆయుధాలు పట్టుకోవడం, ఈ ఆయుధాలు విసరడం అదొక గొప్ప నేర్పరితనం. అరివీర భయంకరుడు అవుతాడు అటువంటి వాడు. ఆయన గుర్రాల్ని అధిరోహించడం, ఏనుగుని లొంగ తీసుకుని ఏనుగు మీద కూర్చుని నడిపించడం, ఇలాంటి వాటిల్లో సిద్ధాహస్తుడయ్యాడు. సమస్త నీతులు తెలిసిన్నటువంటి వాడు. అతి మనోహరమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు యవ్వనాన్ని పొంది మత్సలేనటువంటి తెల్లటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి రూపంలో అందంగా ఉండగా విశాలవక్షుడై పొడుగైనటువంటి దేహంతో గొప్ప సాముద్రిక లక్షణాలతో వెలిగిపోతున్నటువంటి పాండురాజుని చూసి ఆయన అనుకున్నాడు, వీడి వలన మన వంశం ఎంతో కీర్తి పొందుతుంది. ఇంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు, ఇంత మంచి గుణములున్నవాడని జాహ్నవీసుతుడైనటువంటి భీష్ముడు పొంగిపోతున్నాడు. ఈలోగా కాశ్యప్ ఇక్కడ ఈ విషయాన్ని ఇలా ఉంచి కుంతీదేవి యొక్క ఆఖ్యానాన్ని, ఆ ఉపాఖ్యానాన్ని మనకి వివరణ చేస్తున్నారు నన్నయ్య గారు. యాదవకల విభుడగు శూరుడను ఆతడాత్మ తనూజలయందు పెద్దదానిని అంబుజముఖి ధవళాక్షి వసుదేవ చెలియలిన్ పృథా అను చెలువన్ ప్రీతిన్ తన మేనయత్త నందనుండు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కద్ధితోడ కూతుగానిచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరుల కతిథి జనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదానవల చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. ఒకనకొకప్పుడు యాదవ వంశంలో జనించినటువంటి వాడు రాజు, శూరుడు అనబడేటటువంటి రాజు తనకి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్ద కుమార్తె, ఆమె పేరు పృథ. పృథ అనబడేటటువంటి ఆ కుమార్తె, ఆమె యొక్క అన్నగారే వసుదేవుడు. ఆ వసుదేవుని యొక్క కుమారుడే కృష్ణ భగవానుడు. అందుకే కృష్ణుడికి మేనత్త కుంతి. ఈ పృథ అనబడేటటువంటి పెద్ద కూతుర్ని తన మేనత్త కొడుకైనటువంటి వాడు, అపుత్రకుడు అంటే పిల్లలు లేనటువంటి వాడు, కుంతిభోజుడు అనేటటువంటి వాడు అయ్యో నాకు సంతానం లేదని బాధపడుతుంటే ఈ శూరుడు తనకి పుట్టినటువంటి ఆడపిల్లలలో పెద్దదైనటువంటి పృథని దత్తతిచ్చాడు. నువ్వు తీసుకుని ఈ పిల్లని మీ ఇంట ఉంచుకోవయా, ఈ పిల్లని నిన్ను తరింపచేస్తుంది అన్నాడు. లోకంలో ఈశ్వరుడు ఏది ఎందుకు చేస్తాడో తెలియదు. పిల్లలు లేనివాడు ఆయన ఆడపిల్లని తెచ్చుకుని ఆ ఆడపిల్లని పెంచుకున్నాడు. ఆ పిల్ల ఏం చేస్తుంటుంది అంటే నాన్నగారి ఇంట్లో ఉండి, నాన్నగారి ఇంట్లో అంటే కన్న తండ్రి కాడు, పెంచిన తండ్రే ఇంకా తండ్రి కాబట్టి కుంతి భోజుని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది. కుంతి అన్న పేరే తర్వాత ఎక్కువ వాడారు పృథ అన్న పేరు కన్నా. ఇప్పుడు ఈ కుంతి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ, అతిథులందరికీ సపర్య చేసి మర్యాద చేసి వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్లే వరకు ఆవిడ సపర్య చేస్తుంది. అంటే ఇది యథార్థమునకి ఏమిటి అంటే తల్లి కుమార్తెకి నేర్పవలసినటువంటి లక్షణం. ఎందుకంటే ఇంటి అభ్యున్నతి దేని వల్ల ఉంటుంది అంటే
ఇంటికి వచ్చినటువంటి మహాత్ములు సంతృప్తి చెంది వెళ్ళడం మీదే ఉంటుంది. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గ్లాసులు పాలు ఇవ్వడము, అయ్యా ఏం స్నానం చేస్తారా అని అడగడము, లేకపోతే ఏమన్నా మీరు సంధ్యావందనం వేళ అయింది సంధ్యావందనం చేసుకుంటారా, మీకు ఓ అర్ఘ్యపాత్ర ఓ ఆచమన పాత్ర అక్కడ పెట్టనా అని అడగడము, కాస్త చెయ్యడం ఆడపిల్లకి నేర్పకపోతే ఆ ఆడపిల్ల రేపు పొద్దున్న తన మెట్టినింటిని తను పుట్టినింటిని ఉద్ధరించుకోవడం చేతకానిదైపోతుంది. కాబట్టి తల్లి ఆ ధార్మిక మార్గాన్ని కూతురికి నేర్పుతుంది, దగ్గరుండి సేవ చేయిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఒకానొక రోజున కుంతిభోజుడింటికి దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు, సామాన్యుడు కాడు, త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు, మహానుభావుడు, ఎంత కోపం ఉన్నవాడో అంత వరప్రదాత. కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి వారిని అక్కడ పెట్టాలి. అలా జాగ్రత్తగా ఆయనకి కావలసినవి అమర్చగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వారిని పెట్టలేదనుకోండి, ఆయన కోపం రాజు మీద కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు చిత్రం ఏమిటంటే కుంతిభోజుడు ఆ విషయంలో తన రాణుల్ని కూడా నియమించలేదు, ఎవరిని నియమించలేదు. తన దత్తపుత్రిక అయినటువంటి కుంతీదేవిని దానికి నియమించి అంటే చిన్నతనం నుంచి ఆ పిల్ల యొక్క ఓర్పు అటువంటిది. ఆ పిల్లకి పరమేశ్వరుడు ఆ లక్షణాన్ని ఇచ్చి పంపించాడు. ఆ పిల్లకి ఈ సేవించడం వల్ల కలిగేటటువంటి అదృష్టం ఏదుందో దాన్ని పొందడమే మహాభారతాన్ని ఒక మలుపు తిప్పేసింది కథ. కాబట్టి ఇప్పుడు కుంతి ఆ వచ్చినటువంటి దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్యాన్నంతటినీ కూడా జాగ్రత్తగా నిర్వహణ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన సపర్యల చేత ప్రీతి చెందినటువంటి మహర్షి ఆవిడతో అన్నాడు, నేను ఎంతో సంతోషించానమ్మా, నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. ఆవిడ చిన్నపిల్ల ఊరుకుంది. ఆయన అన్నాడు, నేనే నీకు కృప చేస్తున్నాను, ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, ఈ మంత్రోపదేశం పుచ్చుకో. దుర్వాసో మహర్షి అనుగ్రహించి ఇచ్చిన తరువాత ఆ మంత్రాన్ని పుచ్చుకోకుండా ఉండకూడదు. అందుకని ఆవిడ మంత్రం పుచ్చుకో. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా ఎవరి వంకైనా చూసి నువ్వు వారి పట్ల ప్రీతి చెందితే ఈ మంత్రంతో ఉపాసన చేస్తే ఎవరిని ఉపాసన చేశావో వాళ్ళు వచ్చి నీకు బిడ్డల్ని ఇస్తారన్నాడు. ఇది కన్నెపిల్లకి ఎందుకండి ఆ మంత్రం? ఆ పాటి తెలియవాడా దుర్వాసో మహర్షి? ఈ మంత్రం ఇప్పుడు ఇచ్చి వెళితే దీనివల్ల మహాభారత కథని 2 పాయలుగా తిప్పడానికి అవకాశం ఉంటుంది. నేను మీతో మనవి చేశాను కదా, ప్రతి కదలిక యందు కనపడేది ఒకటి, కనపడకుండా వెనక నడిపించేటటువంటి పరాశక్తి ఒకటి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయన మంత్రం ఇచ్చాడు, ఆవిడ స్వీకరించాడు. ఇప్పుడు మంత్రానికి ఒక పెద్ద లక్షణం ఒకటి ఉంటుంది, అది మననాత్ త్రాయితి ఇది మంత్ర. ఆ మంత్రాన్ని స్మరిస్తుంటే అది రక్షణ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ మంత్రము యొక్క అనుగ్రహం చేత మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై కనబడ్డారనుకోండి, వాళ్ళకో లక్షణం ఉంటుంది, వాళ్ళు ఉత్తినే వెళ్ళిపోరు, వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు, వాళ్ళకి అదో లక్షణం దేవతలకి. మీరు మొండికేసి ఏమీ పుచ్చుకోలేదనుకోండి, ఆ మంత్రం చదివిన వాళ్ళని ఆ మంత్రం ఇచ్చిన గురువు గారిని ఇద్దరిని శపించి పెడతారు. ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇది పుచ్చుకోలేదు కాబట్టి ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని ఇద్దరిని శపిస్తారు. ఇప్పుడు ఈ పిల్ల ఏదో మంత్రం ఇచ్చాడు, ఎవరిని చూసి నమస్కారం చేసి ఈ మంత్రం చెప్పినా వాళ్ళు వచ్చి పిల్లల్ని ఇస్తారన్నాడు, ఏమి చమత్కారం అనుకుని ఊరుకుంది. పాపం అయ్యి బాబా ఇలాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయాలి, లేనిపోని ప్రమాదం అని ఊరుకుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఒక రోజు ప్రాతకాలంలో గంగానదిలో స్నానం చేయడం కోసం వెళ్ళింది. ఒక్కతే వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్న ధైర్యం వచ్చింది, నా పక్కన ఎవరు లేరు, ఇంకా నగరంలో వాళ్ళు కూడా ఎవరూ మేల్కొని ఇక్కడ లేరు. సూర్యోదయం అవుతోందన్న మాట మీరు సామాన్యంగా తీసుకుంటే నేను ఒప్పుకోను. సూర్యోదయం అనేటటువంటిది మీరు జీవితంలో ఎప్పుడైనా అనుభవిస్తేనే, సూర్యోదయం అన్నది ఎప్పుడైనా వర్ణన చేసినప్పుడు మీరు లోపల సంతోషాన్ని పొందగలరు. ఎప్పుడైనా అటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సుతో భగవద్భక్తితో సూర్యోదయాన్ని మీరు వీక్షించాలి. సూర్యోదయాన్ని వీక్షించడం అంటే ఎక్కడ పడితే అక్కడ వీక్షిస్తే అందం ఉండదు. ఎక్కడ సముద్రం ఉంటుందో ఆ సముద్రం ఉన్న ఊళ్ళో మీరు ఆ ఇసుకలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తేనే ఆ అందం.
విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాలి అంటే నాకు అత్యంత ప్రీతికి కారణం, విశాఖపట్నంలో ఏదో ఒక రోజు తప్పకుండా తెల్లవారుజామున వెళ్ళి సముద్రపుట్టుని ఇసుకలో కూర్చుని సూర్యోదయాన్ని చూడడం కోసం వెళుతూ ఉంటాను. అసలు నిజంగా అది నోటి మాటలతో చెప్పేది కాదు, అంత అద్భుతమే ఆవిష్కరింపబడుతుంది. పూర్వ దిక్కునందు అసలు ఆయన వస్తున్నప్పుడు ఉంటుంది, ఎక్కడికి వస్తున్నాడో మీరు పట్టుకోవడానికి కొద్ది క్షణాల సమయం ఇస్తాడు. ఎక్కడికి వస్తున్నాడో పట్టుకునే లోపల వెలుతురు వస్తుంది. నిజంగా ఏదో చేతులు ఇట్నుంచి చాచి అటువైపుకు పట్టుకున్నట్టు ఆ వచ్చే ముందే తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు ఎరుపు పడుతుంది. అది ఒక్క ఆకాశంలో పడుతుంది, సముద్రం మీద పడదు. అది విచిత్రం ఆ ఎరుపు. ఆయన వస్తాడు, వచ్చి మొదట గోచరించినప్పుడు స్ఫుటంగా పెట్టుకున్న కుంకం బొట్టు ఎలా ఉంటుందో అలా వస్తాడు. అసలు ఆ రూపం చూసి తీరాలి, కొద్ది క్షణములు ఉంటుందంతే. ఆ ఎరుపుతనం వచ్చినప్పుడు మాత్రం నీటి మీద ఆయన ఎక్కడ ఉదయించాడో అక్కడి నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్ర సారిక ఒకటి పడుతుంది దట్టమై. అది ఆ నీళ్లు కదులుతుంటే ఎర్ర సారిక అందం ఉంటుంది. ఎంత అందం అంతే. కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి వెళ్ళిపోతాడు. ఆ నారింజ రంగులోకి వెళ్ళిపోతే నీటి మీద ఉన్న ఎరుపుతనం కరిగిపోవడం మొదలైపోతుంది. మెల్లిగా వ్యాప్తి చెంది ముగ్గు చెరిగిపోయినట్టు మెల్లగా చెరిగిపోతుంది. అంతే, నారింజ రంగులోంచి బంగారం రంగులోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక మీరు ఈ కంటితో ఇలా చూడలేదు. గుండ్రంగా ఏదో బ్లేడ్ పెట్టి కాగితాన్ని కోస్తే ఎలా ఉంటుందో ఆకాశం మధ్యలో అలా వస్తాడు. ఇంకక్కడి నుంచి దుర్నిరీక్షుడు, ఇక చూడడం కుదరదు. వెలుతురు వస్తుంటే జాలరుల జీవితం, వాళ్ళ వలని పట్టుకునే విధానం, వాళ్ళు దాన్ని ఒడిచి కింద నుంచి పట్టుకుని రావడం, తెలియని వాడు మధ్యలోకి వెళ్ళి ఆ వలపైకి ఎత్తుతాడు. వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తారు, ఎత్తకు నీళ్ళలోకి దూరిపోతాయి. కొన్ని ఎగిరి పడిపోతుంటాయి మెరుపుల్లాగా. అరే దూకేసిందిరా అంటుంటాడు. ఆ వల తీసుకురావడం, నిజంగా సూర్యోదయంలో ఇన్ని వింతలు ఇన్ని చిత్రాలు ఉంటాయా అనిపిస్తుంది. అనుభవించి తీరాలి. కాబట్టి కుంతి వెళ్ళింది గంగానదీ తీరానికి, వెళ్ళి సూర్యోదయాత్పూర్వ స్నానమునకు వెళ్ళింది. సూర్యోదయం అవుతుంది కాబట్టి ఆవిడ మనసును ఆకర్షించింది. ఆవిడ చూసింది అలా సూర్యబింబం వంక. అంతే, నేనే 4 మాటలు చేతకాని వాడిని సూర్యోదయం గురించి అలా చెప్తే ఇంకా కుంతి ఎంత అనుభవించి ఉంటుందండి మహాతల్లి. ఆవిడ ఆ అనుభవం చేత ఆనందపడింది. అబ్బా, ఏమి ప్రకాశం రా, వెలుగుల ముద్ద మహానుభావుడు. ఇటువంటి సూర్య భగవాను బిడ్డని నిమ్మని అడిగితే ఇంత వెలుతురున్న పిల్లవాడు వస్తాడా అని. ఎవ్వరు లేరుగా, చూద్దాం. బాల్య చాపల్యము ఈ దోషం కట్టి కుడిపేసింది. ఇది సత్యవతీదేవికి కూడా కన్యాత్వమునందు పుట్టాడు వ్యాసుడు, కానీ ఆవిడికి అలా చాపల్యం లేదు. పరాశర అనుగ్రహం అక్కడ. ఇక్కడ ఈవిడ ఆ సూర్య భగవాను చూసింది. ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి ఆదిత్యున కర్జనిత్తి నాకు ఇమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రున అంబుజమిత్ర. ఓ అంబుజమిత్ర, అర్ఘ్యమిస్తూ ఎంత వెలుతురుతో ఉన్నాడు రా మహానుభావుడని, నీలాంటి కొడుకునియ్యి అంది మంత్రం చదివి. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం దాని ప్రభావాన్ని అది చూపించేస్తుంది. అంతే, అక్కడ ఎంత వెలుతురుతో ఉన్నాడో అలా నడిచి వచ్చాడు అనుకోండి, కూర్చి నిలబడగలరా? నిలబడలేదు. అని చేలుముగిచి నిలచిన వనజాయత నేత్ర కడకు వచ్చెను గగనంబు నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వ ముడిగి తరుణద్యుతితో. ఆమె ఇలా 2 చేతులు ముడిచి తామర మొగ్గ పెట్టినట్టుగా పెట్టి నమస్కరించి నాకు కుమారుణ్ణి అని అడగగానే తన విశేషమైనటువంటి తేజస్సుని ఉపసంహారం చేసి తరుణమైన కాంతితో, అంటే చూడగానే అబ్బా అనిపించే కాంతితో సూర్య భగవానుడు గగనమండలం నుంచి దిగి నడిచి ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నిలబడి, పిల్ల కుమారుణ్ణి అడిగావు కదా, ఇస్తానన్నాడు. అడిగిపోయింది. అమ్మ బాబోయ్, నేను కన్యని, నాకిప్పుడు ఇటువంటి కుమారుడు పుడితే ఎలా అని వెంటనే సూర్యుడితో అంది. ఎరుకలేమి చేసి ఇంతులెప్పుడు అపరాధయుతలు సపరాధలైన వారి కరుణ ఎల్లవారును రక్షింతురనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కే. ఆడపిల్లని కదండి, తెలియక గబుక్కును నమస్కారం చేసి దుర్వాసో మహర్షి ఇచ్చారు కదా అని మంత్రం చెప్పారు. కానీ అయ్య బాబోయ్, నాది తప్పే, అలా చదవకూడదు, అలా మిమ్మల్ని పిలిచి పిల్లాన్ని మిమ్మల్ని అడగకూడదు.
నేను తెలియక బాల్య చాపల్యంతో పిలిచేశాను. నేను చేసిన తప్పు మన్నించండి, నాకు వద్దు పిల్లాడు. ఎందుకని? ఆవిడికి పిల్లాడు కలగకూడదని కాదు ఆవిడ బాధ. ఇప్పుడు పిల్లాడు కలిగితే కన్యాగర్భం, ఏమని తలెత్తుకు తిరుగుతుంది? ఆ పిల్లాడికి ఏది భవిష్యత్తు? కన్యాగర్భం మహాభారత యుద్ధాన్నే శాసనం చేసింది. ఆ పిల్లవాడి జీవితాన్ని నాశనం చేసింది. కుంతీదేవి యొక్క దుఃఖానికి హేతుభూతమైంది. ధర్మరాజంతటి వాడు వైక్లభ్యం పొందడానికి కారణమైంది. ఇన్నిటికి కారణం కన్యాగర్భం. అందులో సూర్యుడి పాత్ర లేదా అంటారేమో. కొన్నిటి యందు ఇద్దరి దోషం ఉందని మీరన్నా ఫలితము ఒకరి యందు మాత్రమే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. అది సృష్టి యందు ఉన్నటువంటి ఒక లక్షణం. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా కన్యాగర్భము ఎంత ప్రమాదమో తెలుసుకుని ఆడపిల్ల హద్దు మీరకుండా ఉండడం ఎంత అవసరమో మహాభారతం చూపిస్తుంది. ఈ ఒక్క చాపల్యం చేత కుంతి తన జీవితం అంతా నరకయాతన పడి ఇక్కడతో పోయిందని మీరు అనుకుంటున్నారా? కుంతి జీవితంలో కర్ణుడు పుట్టాడు, పిల్లాన్ని వదిలేసింది. అస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతుంటే కర్ణుడు కనబడ్డాడు, మూర్ఛపోయింది, చెప్పలేకపోయింది నా కొడుకని. ఇది తుట్టతుడకు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శత్రు శిబిరంలోకి వెళ్ళి కర్ణుడిని అడిగింది పాండవుల్ని సంపద్దని. ఆయన అన్నాడు, ఏమ్మా నీ కొడుకుని కానా? నన్ను సంపద్దని అడిగావంటే నేను చచ్చిపోవచ్చు కదా. సరే, నీకు ఎప్పుడైనా 5 పాండవులు, నాతో కలిపి 5, అర్జునుడితో కలిపి 5 ఉంటారు. 4 నా కంట పడ్డా నాకు దొరికినా చంపను. ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి విడిచిపెడతాను, అర్జునుణ్ణి మాత్రం విడిచిపెట్టాను. నన్ను నమ్ముకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడి చేతిలో నేను పోయినా నీకు 5 పాండవులు. కాబట్టి అమ్మ 5 పాండవులు ఉంటారు, నీ కడుపున పుట్టిన 4 చెనకను అని మాటిచ్చాడు. చిట్ట చివరికి తానే మరణించాడు. అంతా యుద్ధం అయిపోయాక ఒక ఉన్నతమైన ఆసనంలో ధృతరాష్ట్రుణ్ణి, ఒక ఆసనంలో ధర్మరాజుని కూర్చోబెట్టి బ్రాహ్మణులు పేర్లు చదువుతున్నారు. ఒక్కొక్క పేరు చదివి ఎవరికి బంధువు అని అడుగుతున్నారు. తన బంధువు అయితే ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు తిలోదకాల్ని, తన బంధువు అయితే ధర్మరాజు విడిచిపెట్టాడు. కర్ణుడు అన్నాడు, నా బంధువు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. నా బంధువు కాడన్నాడు అర్జునుడు. ఆఖరికి చచ్చిపోయి తిలోదకాలు లేవని అప్పుడు ఏడిచింది కుంతి. వాడు నా కొడుకే, కన్యాగర్భం, చెప్పుకోలేకపోయానండి. ధర్మరాజు అన్నాడు, ఈ మాట ముందు చెప్పి ఉంటే ఆయన కూడా పాండురాజు కొడుకు కిందే వస్తాడు. ఎందుకంటే తన భార్య వివాహపూర్వము జనించి ఉంటే భర్తకి కొడుకు అయిపోతాడు, కన్యాపుత్రుడు. నీకు కొడుకైనందుకు, నాకు అన్నగారైనందుకు అమ్మ నీ రాజ్యం తీసుకోను, కర్ణుడి సింహాసనం మీద కూర్చోపెట్టేవాడిని. నువ్వు చెప్పక దాచడం వల్ల అన్నగారు చచ్చిపోయాడు. అన్నం చంపేసిన పాపం వచ్చింది నాకు. పాపం రావడం కాదు, తెలియదు ధర్మరాజుకి, కానీ అన్నయ్యని చంపేశాం. ఆడదాని నోటిలో నువ్వు గింజగా నానినంతసేపు కూడా నిజము దాగకుండుగాక. ఇన్ని కష్టాలు పడ్డ కుంతి చివరికి ఏం పొందింది? ధర్మరాజు వల్ల శాపం పొందింది. కన్యాగర్భం కట్టి కుడుపుతుంది సుమా. ఒక్క చిన్న పొరపాటు, ఇంకొకటి పర్వాలేదు, కన్యాగర్భము అత్యంత ప్రమాదకరము. అందుకే ఇది చెప్పిన జాతికి మనం వారసులం, కానీ పెళ్లి కాకముందు వ్యాలంటైన్స్ డే చేసుకునేటటువంటి సంస్కృతికి మనం వారసులం కాం. కాబట్టి ఇది పిల్లలకి నేర్పమని చెప్పాం, కానీ వ్యాలంటైన్స్ డే పెద్దవాళ్లే నేర్పి తర్వాత వచ్చేదానికి దిక్కుమాలిన ఏడుపులు ఏడవమని మన భారతం మనకి నేర్పదు. కాబట్టి కుంతి పరివేదన చెంది ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి అన్య ఇదియు కొరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. అయ్యో నాకు తెలీదు, మంత్రశక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియక దుర్వాసో మహర్షి ఇచ్చారు కదా అని చదివేశాను. ఇప్పుడు నాకు గర్భమైతే, నేను గర్భిణిని ఇంటికి వెడితే నా తల్లిదండ్రులు నవ్వరు, నా బంధువులు నవ్వరు, నేను నలుగురిలో నవ్వుల పాలైపోను. అందుకుని నాకు పిల్లవాడొద్దు. ఇప్పుడు వేడుకుంటోంది పిల్లలొద్దని. ఈ వేడుకుంటున్న స్థితిలో ఆయన అన్నాడు, సూర్యభగవానుడు, మాకు ఒక నియమం ఉంది. ఇప్పుడు మంత్రజపం చేసి నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను కనపడితే నిన్ను అనుగ్రహించి తీరవలసిందే. అది మా నియమం. అలా పోన్లే అమ్మా అని నేను వెళ్ళిపోకూడదు, అది కుదరదు అలాగా. కాబట్టి నీకు బిడ్డని ఇస్తాను. కానీ నీకేమిటి భయం? ఇప్పుడు తెలియక నిజమే మంత్రజపం చేశావు,
గర్భిణివైతే కదా నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు, సద్యగర్భమునందు బిడ్డనిస్తాడు. ఇప్పుడే ఇక్కడే కుమారుడు లభిస్తాడు నీకు. కానీ నీ కన్యాత్వమునకు కూడా భంగపాటు రాదు. కాబట్టి నువ్వు వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత నీకు దోషం ఏమీ సంక్రమించదు. నీ కన్యాత్వం అలాగే ఉంటుంది. ఉండేటట్టుగా నీకు సద్యగర్భంలో బిడ్డని ఇస్తాను, అంతవరకు నేను నీకు ఉపకారం చేయగలను తప్ప నువ్వు ఒకసారి మంత్రం చదివేసిన తర్వాత, నేను వచ్చేసిన తర్వాత, దర్శనం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆ మంత్ర ఫలితాన్ని ఇవ్వద్దు అంటే మాత్రం ఇవ్వకుండా ఆపగలగడం మంత్రాధిష్టాన దేవతగా నా పరిధిలో లేని విషయం. ఇల్లు అంటుకుపోయిన తర్వాత అయ్యయ్యో ఇంకెప్పుడు స్టవ్ అలా వెలిగించనండి, మంట ఆరిపోతే ఆరుతుందా, కాలిపోతున్న చూర ఆర్పుకోవాలంటే తప్ప కుదరదు. కొన్ని పరిణామాలు అలా ఉంటాయి అంతే. కాబట్టి సద్యగర్భంలో కుమారుణ్ణి ఇస్తానన్నాడు. ఎటువంటి వాడు పుట్టాడో తెలుసా అండి? ఇది కన్యాగర్భం కాకపోయి ఉంటే కర్ణుడి సింహాసనం మీద కూర్చుని యావత్ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడు. అంతటి తేజోవంతుడు, మహాభారతం మొత్తం మీద అంతటి తేజోవంతుడై సహజంగా పుట్టుకతో అలా పుట్టాడు. సాక్షాత్ సూర్యనారాయణుని యొక్క కుమారుడు. కానీ ఇందులోనే మళ్ళీ ఒక రహస్యం, ఇలా పుట్టేటట్టు ఎందుకు చేయాలండి దేవతలు? ఇలా పుడితే తప్ప ఈయన దుర్యోధనుడి వైపుకు వెళ్ళడు. ఈయన దుర్యోధనుడి వైపుకు వెళితే తప్ప అర్జునుడిని చంపేవాడిని నా దగ్గర ఉన్నాడని దుర్యోధనుడు నమ్మడం. దుర్యోధనుడు నమ్మితే తప్ప యుద్ధానికి రాడు. యుద్ధానికి వస్తే తప్ప దుర్యోధనుడితో వచ్చినటువంటి శత్రువులు, ధర్మాన్ని పాడు చేసే వాళ్ళందరూ పాండవుల చేతిలో చావరు. కాబట్టి యుద్ధానికి వచ్చేట్టు చేయాలంటే కర్ణుడు అటువైపు ఉండేటట్టు చేయాలి. అది దైవశక్తి. కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దుర్వాసో మహర్షి అందుకని ఆవిడికి ఆ ఉపదేశం చేశాడు. అది ఫలించింది. ఫలించి ఇప్పుడు సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలముకు భూతలంబున బెగడం వై దీప్తి సహస్రకంబుతో వెలుగడునా నిజద్యుతి సవిస్తర లీల వెలుంగుచుండగన్. ఆకాశంలో ఉండేటటువంటి ఆ వెలుగుల లోకం భూమి మీదకి వచ్చిందా అన్నట్లుగా మిరిసిపోతున్నటువంటి సహజమైన కవచంతో, రెండు చెవులకి కుండలములతో మహానుభావుడై గొప్ప తేజోవంతుడై కర్ణుడు జన్మించాడు. వెంటనే ఆ పిల్లవాడిని చూసుకుని ఆ కుంతి ఏడిచింది. ఏడిచావిడంది, ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము తన కొడుకు అని ఆ పిల్లాడిని చూడగానే అబ్బా ఏమి తేజోమూర్తి, కానీ నా కొడుకు అని చెప్పుకోలేను, ఇది నా దౌర్భాగ్యం. నా కొడుకు అని చెప్పుకోలేను, నా కొడుకు కాడు అని విడిచిపెట్టి వెళ్ళిపోలేను. ఎలా? కాబట్టి ఎలా అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, అసలు దుర్వాసో మహర్షి నాకు ఈ మంత్రం ఎందుకు ఇచ్చినట్టు? ఈ మంత్రశక్తియే ఎరుండంగా వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తి నిన్ను తలంచి ప్రీతి ఇనుడును నాకు నేల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు ఉదయించే ఇంకెట్టు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు నెరుగరే జనులు అని ఆవిడంది. అయ్యయ్యో, నేను ఏదో కష్టపడి భోజనం పెట్టి సపర్య చేస్తే ఇంకొకటి ఇవ్వడం కాదు, దుర్వాసో మహర్షి నాకు ఈ వరం ఇవ్వడం ఏమిటి, ఈ మంత్రం ఇవ్వడం ఏమిటి? ఇచ్చాడు పో. గంగా స్నానానికి వెళ్ళిన దాన్ని సూర్య భగవాను చేసి నమస్కారం చేసి ఇంటికి వెళ్లకుండా ఈ మంత్రం చెప్పి పిల్లాన్ని ఇమ్మంటే మంత్రశక్తిని అవమానించినట్టు అవలా నిజంగా ఇవ్వకపోతే? కాబట్టి నేను ఆ మంత్రం చెప్పి పిల్లాన్ని ఇమ్మన్నాను ఏమిటి? సూర్య భగవానుడు వచ్చి కవచకుండలాలతో ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి తేజోమూర్తిని నాకు పిల్లాడిగా ఇవ్వడం ఏమిటి? ఈ బాలు నెత్తుకొని ఇంటికి కన్నా నన్నున్న బంధువులందరూ మనంబున ఏమనరు, ఇట్లీ బాల సూర్యని భునెట్టులడించి పోవంగా బుద్ధి పుట్టునని కన్యమనంబులోనన్. ఈ పిల్లాన్నెత్తుకుని ఇంటికెడదామా? అందరూ బంధువులు, తల్లి, తండ్రి అందరూ నిద్ర చేస్తారు, తలెత్తుకు తిరగలేను. ఈ పిల్లాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోదామా? వీడు నా కొడుకు అన్న భావన కలగగానే నేను వీడిని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. ఎలా? ఇప్పుడు పెద్ద సంకటంలో పడిపోయిన తెల్లవారిపోతుంది. ప్రజలు గంగానది ఒడ్డుకు వస్తారు పనుల మీద. బట్టలు తుక్కునే వాళ్ళు ఉంటారు, స్నానం చేసేవాళ్ళు ఉంటారు, నీళ్లు పట్టుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని హడిలిపోతుంటే మళ్లీ సూర్య భగవానుడు ఆదుకున్నాడు. రత్నములు, బంగారము పెట్టబడినటువంటి ఒక మందసాన్ని, ఒక అందమైనటువంటి పెట్టె సూర్య భగవానుడు ఆ నది మీద వచ్చేటట్టుగా చేశాడు. ఆ నది మీద పెట్టె వచ్చింది. కుంతి విడిచిపెట్టలేక
ఎవరైనా చూసేస్తారేమోనన్న తొందరలో ఇంకొక్క మాట చూసి కూడా ముద్దు పెట్టుకోలేక ఆ పిల్లవాడిని రత్నాలతో బంగారంతో ఉన్నటువంటి ఆ పెట్టెలో పడుకోబెట్టి పెట్టి మూత పెట్టి గంగానదీ ప్రవాహంలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టడం అంటే పెట్టెలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ ఆవిడ మనసులో ఈ ఘాటు ఉండిపోయిందా లేదా? ఏమై ఉంటాడో అంతటి తేజోమూర్తి, నా కొడుకు ఎక్కడ పెరుగుతున్నాడో అన్న బాధ ఉండిపోయింది. ఇప్పుడు ఈ బాధ ఎలా తీరుతుంది? ఇన్ని గుణాల ఉన్న కుంతి ఒక గొప్ప వ్యక్తికి భార్య అయి ఈ మాట ఇలాంటి ఇబ్బంది లేకుండా భర్త వలన ఓ కొడుకునికి అందనుకోండి, అమ్మయ్య అప్పుడు కొడుకును వదిలేసుకున్నాను, ఇప్పుడు కొడుకు పుట్టారని సంతోషంగా పిల్లాన్ని ఎత్తుకుని ఆడుకుని ఆ విషయాన్ని మర్చిపోతుంది. ఒక భర్త యొక్క అనునయం చేత మర్చిపోతుంది కదండి. అందుకని ఆవిడ ఖేదంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈ పెట్టె ఘనభుజుండు రాధయను దాని పతి ఒక్క సూతుడరుదించి చూచి రత్న పుంజ భరితమైన మంజసలోనున్న కొడుకు దానితోన కొలుచు వచ్చి. సూతుడు అంటే రథాన్ని నడిపేటటువంటి వాడు. ఆయన ఎందుకో ఆ నది ఒడ్డుకు వచ్చాడు. ఆ నీటి మీద వెళ్ళిపోతుంది ఆ పెట్టె. లోపల పడుకున్నటువంటి కర్ణుడి తేజస్సు చేత బంగారము రత్నముల చేత పెట్టె కాంతులను వెదజల్లుతోంది. ఆ పెట్టెని చూసి ఆశ్చర్యపోయి అతను ఆ నదిలోకి వెళ్లి ఆ పెట్టెని తీసుకొచ్చి పెట్టె మూత తీసి చూస్తే లోపల బంగారు రత్నాలు పిల్లవాడు కనబడ్డారు. తన భార్యకు రాధకు ఇచ్చిన అదియును గరము సంతసిల్లి కుమారుంగని సన్నులు సేపి ముదంబున వెనిచెను సుహృదులెట్టి పుణ్యమో అనగన్. ఆ తల్లి ఆ రాధ అనబడేటటువంటిది ఈ సూతుని యొక్క భార్య. ఆయన ఈ పెట్టెలో దొరికినటువంటి పిల్లాన్ని పట్టుకెళ్లి తన భార్య అయిన రాధ చేతికి ఇచ్చాడు. ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకుని ఎంత సంతోషమో, నా అదృష్టం, నాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు, సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడు నాకు దొరికి ఆ కారణం చేత నాకు పుట్టిన పిల్లవాడితో సమానమయ్యాడని పొంగిపోయి మాతృత్వం పెళ్ళుపుకగా ఆమె ఆ పిల్లవాడికి స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసి పోషిస్తోంది. కాబట్టి కర్ణుడు పుట్టినది కుంతికి, పెరుగుతున్నది సూతపుత్రుడిగా పెరుగుతున్నాడు. అక్కడ ఆ కుంతీదేవి ఎన్ని గొప్ప గుణములతో కూడినదంటే యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరతాన్నదానాభి తర్పిత ముని విప్ర జనాశ్రీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత దామరసేక్షణ దాల్మియందు పృథివి పోనిలదాని పృథ అను కన్యక అధిక వీరుడై స్వయంవరమునబడసి పర నరేంద్ర పరిభావి పాండు భూపరుడు పేర్మితో వివాహమయ్యే. ఆ కుంతీదేవి ఆ పాల సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడు ఎటువంటి వాడో ఆమె అంత అందమైనటువంటిది, గొప్ప కాంతి కలిగినది, నిత్యము అతిథులకు అన్నం పెట్టడంలో చాలా సంతోషమును పొందేటటువంటి వ్యక్తి, ఎందరో బ్రాహ్మణుల చేత ప్రతిరోజు ఆశీర్వచనములు పొందిన తల్లి, వినయము, అభిమానము, వివేకము, సౌజన్యము మొదలైనటువంటి గొప్ప గుణములు కలిగినటువంటిది, పరమ పాతివ్రత్యము కలిగినటువంటిది, తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటిది, ఓర్పు యందు భూదేవి లాంటిది, ప్రధానబడేటటువంటి ఈ కుంతిని స్వయంవరంలో పాండురాజు గారు గెలుచుకుని తనకి భార్యగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కుంతి మనస్సుకి కలిగినటువంటి గాయము కొంత ఉపశాంతి పొందినది. ఎందుకని? మహానుభావుడైనటువంటి పాండురాజుకి భార్య అయినది. ఆయనే సామాన్యుడు కాడు. పాండురాజు ఇటువంటి వాడు అన్నది మీరు ఇందాకనే విన్నారు. వేదాంగములు చదువుకున్నవాడు, శాస్త్రములు చదువుకున్నవాడు, ధర్మములు తెలుసున్నవాడు, గుణములకు నిలయమైనటువంటి వాడు, కత్తి, ధనస్సు, ఈటే మొదలైనటువంటి పట్టుకోణంలో నిపుణుడైన వాడు, ఏనుగుల్ని గుర్రాల్ని లొంగ తీసుకుని అధిరోహించి తిరగగలిగినటువంటి వాడు, పెద్ద పొడుగైన శరీరం ఉన్నవాడు, పెద్ద పెద్ద బాహువులున్నవాడు, గొప్ప కాంతి కలిగినటువంటి వాడు, మచ్చలేని తెల్లని ఆ మంచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు, ఇటువంటి వాడు నా వంశంలో పుట్టాడు, ఎంత గొప్ప కీర్తి తీసుకొస్తాడో అని గాంగేయుడైన భీష్ముని యొక్క ఆనందమునకు కారణమైన వాడు.
అటువంటి పాండురాజుకు భార్య కావడం చేత ఆవిడ ఎంతో సంతోషాన్ని పొందింది. కానీ కష్టము, సుఖము, సంతోషము, వెంటనే పరివేదన, ఇవి ఎలా ఉంటాయో చూడండి. ఇన్ని గుణములు కలిగింది ఇంత అందగత్తే భార్య అయి ఉంటే పాండురాజు గారి భార్యని నేనయ్యున్నాను అన్న సంతోషం దేని వల్ల ఉంటుందండి? నా అందం చేత భర్తకి తృప్తి, నా గుణముల చేత భర్తకి తృప్తి, నా పాతివ్రత్యం చేత భర్తకి తృప్తి. కాబట్టి నా భర్తకి ఇంకొక ఆడదాని మీద మనసు ఉండదు. నేను ఇంత గొప్ప స్థితిని పొందానన్ననాడు కదా ఆడదానికి ఎప్పుడూ తృప్తి. ఆడది అలమటించిపోయేది ఎప్పుడంటే తన ఎందేదో లేదన్న భావనతో భర్త గాడి తప్పిపోయాడు అనుకోండి, అరే నా వలన ఏదో లోపం జరిగిందని నా భర్త నాకు కాకుండా వేరొక స్త్రీకి వశుడవుతున్నాడని భార్య ఏడవాలి. కుంతి దగ్గర ఏది లేదని పాండురాజు గారు ఇంకో ఆడదాన్ని కోరుకోవాలి. ఇప్పుడు అలా కోరుకుంటే కుంతి మనసుకి గాయం మళ్ళీ తగిలినట్టే కదా. మీరు ఆ కోణంలో ఆలోచించండి. ఆయన దక్షిణ నాయకత్వాన్ని పక్కన పెట్టండి, కానీ ఆయన మద్రరాజకుమార్తె అయినటువంటి మాద్రి శల్యుని యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటాను అని భీష్ముని యొక్క అనుమతి చేసుకుని కుంతి ఉండగానే మాద్రిని చేపట్టాడు. ఏదైనా బాగుంటుందేమో కానీ సవతి వచ్చినా కూడా సంతోషంగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. అది తట్టుకోలేనటువంటి విషయం స్త్రీకి. కాబట్టి కుంతీదేవి యొక్క జీవితంలో మరొక్కసారి గాయమైంది. అరే నా భర్తకి నేను ఒక్కతేనే భార్యని కాను, ఇద్దరు భార్యలు, అందులో పెద్ద భార్యలు అని సరిపెట్టుకోవలసి వచ్చింది. అయినా ముందు చెప్పారు కదా నన్నయ్య గారు, ఏది చెప్పినా దూరదృష్టితో చెప్తారు. భూదేవంత ఓర్పు కలిగినది కాబట్టి సర్దుకుని ఓర్పు పట్టి అది కూడా జీర్ణం చేసుకుని ఇద్దరు భార్యల భర్త అని పాండురాజు అనిపించుకుంటే తాను పెద్ద భార్య అనిపించుకుని వీలిపోయింది. సరే, కొంతకాలం జరిగింది. పాండురాజు గారు అతుల ప్రతాపలీలాయుతుడై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులంగావించి తమదు కీర్తి విలుంగన్ 4 దిక్కులను గెలిచి భూపతులందరినీ కూడా గెలిచి గొప్పగా ఆయన జైత్రయాత్ర చేసి అనేకమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు. ఇన్ని తీసుకొచ్చినా పాండురాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి? అన్నగారికి చెప్పకుండా ఏ పని చేయడు. అన్నగారిని గౌరవించకుండా కళ్ళు లేని వాడివి నీకేం వచ్చని తోలనాడన. నిజానికి ధృతరాష్ట్రుడు తాను ఒక తండ్రి బిడ్డలేమో కానీ ఒక తల్లి బిడ్డలు కాదు. ఈయన అంబాలిక కొడుకు, ఆయన అంబిక కొడుకు. ఆయనకి కళ్ళు లేకపోయినా ముందు పుట్టిన ఆయన పెద్దరికానికి మర్యాదనిస్తాడు. ప్రతిదానికి ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకుంటాడు. ప్రతిదానికి ధృతరాష్ట్రునికి చెప్పి గౌరవిస్తాడు. అందుకే మహాభారతంలో ఆ ఉద్యోగ పర్వం మొదలైన చోట్ల చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎన్నడూ ధర్మం తప్పలేదురా, అంతటి బాహుపరాక్రమం ఉండి 4 దిక్కులను జయించగలిగిన వాడై ఇటు పాండురాజు ఇటు భీష్ముడు ఉండగా నేను కళ్ళు లేని వాడినైనా ఇంత వైభవాన్ని పొందానురా, బంగారం అంతా తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టి నా చేత అశ్వమేధయాగాలు చేయించాడురా, అంతటి ధర్మాత్ముడు, సింహాసనం అయింది, నీకన్నా పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు, రాజ్యం నీకిమ్మని అడిగితే నేను ఎలా ఇప్పించనురా, నాది కాని దాన్ని అని చెరుకుతున్నాడు. అంత గొప్పవాడు పాండురాజు, గుణనిధి, మహానుభావుడు. అటువంటి పాండురాజు వినుతయశుండు పాండు నృపవీరుడు దిగ్విజయంబు చేసి పెంపున గొనుగొచ్చి ఇచ్చిన అపూర్వ మహాధనరాశి పేర్మి వారని విభవంబుతోడ ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్ దనిసన భూసురేషులకు దక్షిణలిచ్చి యథోచితంబుగన్. ఆ పాండురాజు గారు వెళ్లి 10 దిశలను గెలిచి 4 దిక్కులను గెలిచి ఆయన తెచ్చినటువంటి అపారమైనటువంటి ధనరాశులతో 100 అశ్వమేధయాగములు చేశాడు ధృతరాష్ట్రుడు. అంటే ఎంత భాతృభక్తి కలిగినటువంటి వాడో మహానుభావుడు పాండురాజు. మీరు ఆలోచించండి, ఆ పాండురాజుని మండితగుణ సంపదనధికుండగుచున్ పూరు భరత కురుపతులకు తుల్యుండై వంశకరుండగు పాండు మహీషుడని బుధ సభలో తను పొగడగం. ఆయనని ఇతను పూరుడితో, భరతుడితో, కురుమహారాజు గారితో సమానుడవుతాడు. అటు సత్యవతీదేవికి, ఇటు అంబికని,
అటు అంబాలికని, ఇటు విదురుణ్ణి, అటు ధృతరాష్ట్రుణ్ణి, ఇటు భీష్ముణ్ణి, బ్రాహ్మణుల్ని, కులపెద్దల్ని, పౌరుల్ని, జనపదుల్ని ఇంతమందిని గౌరవిస్తాడు. ఎంత మహానుభావుడు అని చెప్పి అందరూ ఆయనని గౌరవిస్తూ ఉండేవారు. ఆయన కూడా ఆ తెచ్చినటువంటి ధనాన్ని ఎంతగా దానాలు చేశాడంటేట, కటిక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు పాండురాజు చేసినటువంటి దానాల్ని పుచ్చుకుని అపారమైన శ్రీమంతులయ్యారు. అన్ని దానాలు చేశాడు. కానీ ఆయనకి ఒక చిన్న వ్యసనం. ఏమిటా వ్యసనం అంటే, ఆయనకి వేట అంటే అనురక్తి. కాబట్టి 2 భార్యల్ని తీసుకుని వేటకెళ్ళాడు. వేటకెళ్ళి ఆ వేట ఆడడం మొదలుపెట్టాడు. 2 భార్యలతో సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ నేను కథని మలుపు తిప్పి మళ్ళీ భీష్మాచార్యుల వారికి కొంచెం ఇబ్బంది తీసుకొచ్చి ఆయన రాత్రి పడుకోకుండా చేయడం కన్నా ఆయన ప్రశాంతంగా ఇవాళ ఒక్కరోజు రాత్రి పడుకొని ఇచ్చేటట్టు చేస్తే కనీసం పాపం మనమైనా ఆయన ఒక్కరోజు మర్యాదగా పడుకొని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ వేటకి వెళ్ళిన తరువాత ఎంత చిత్రంగా కథ తిరిగిపోయిందో. ఇప్పటి వరకు ఎక్కడైనా బాధపడడానికి ఏమైనా ఉందా? ఏమి లేదు. పాండురాజుకి 2 భార్యలు, భీష్ముడి కళ్ళల్లోంచి చూడండి. పాండురాజుకి 2 భార్యలు, సరే పెద్ద ఆయనకి ధృతరాష్ట్రుడికి 111 మంది భార్యలు, ఎలాగో ఆవిడికి గాంధారికి 101 సంతానం కలుగుతుంది. పాండురాజు ఇంత తేజోవంతుడు, తాను పెద్దవాడినైనా అంతటి పరాక్రమవంతుడు. పాండురాజు అంతటి యశస్శాలి, అంతటి గొప్ప పరాక్రమవంతుడు. ఇప్పుడు సింహాసనానికి 2 కాపు కాస్తున్నాం. కాబట్టి ఇంకా ఇలా కన్నెత్తి చూడగలిగినటువంటి శత్రు రాజు లోకంలో లేడు. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా జీవితం గడిచిపోతోంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మళ్ళీ అంతఃపురంలో సత్యవతీదేవి, అంబాలిక కొడుకు ధృతరాష్ట్రుడు, ఆయన భార్యలు, అంబాలిక, ఆవిడ కొడుకు పాండురాజు, ఆవిడ పిల్లలు, ధర్మం చెప్పేటటువంటి మహానుభావుడు, పరాక్రమవంతుడు విదురుడు, పెద్దవాడు భీష్మాచార్యులు. ఇంత సంతోషంతో మళ్ళీ అంతఃపురం అంతా కోలాహలంగా, ప్రజలందరూ సంతృప్తిగా, కురురాజ్యమంతా ఆనందంతో ఉన్నది అన్న మంగళవాక్యం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ